कूपम सागजातम सागना रघुनाथान्वितम तम सजीवम साद्वैतम सावधूतम परिजना सहितम श्री राधा कृष्ण पाद सहगन ललिता श्री विशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने नमस्ते सारस्वते देव्यै गौरवाणी प्रचारिणि निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणि नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्वसे नमः। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरं। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंदा। हरे कृष्णा। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्णा हरे कृष्णा। ఆ సో మనం కార్యక్రమాన్ని మొదలు పెట్టుకునే ముందు ఒక ప్రశ్న అండి అందరికీ. ఎంతమంది ఇప్పుడు ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో మీలో ఎంతమంది మొట్టమొదటిసారి ఆ ఈ ఇస్కాన్ ఆధ్యాత్మిక సంస్థ నిర్వహిస్తున్నటువంటి భగవద్గీత కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు? మీకు హ్యాండ్ రేస్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఆ చక్కగా హ్యాండ్ రేస్ చేసి పెట్టండి. ఓకే, చాలా సంతోషం, చాలా సంతోషం. సో ఎవరైతే మొట్టమొదటిసారి భగవద్గీత వినాలని ఆ, ఈ క్లాసెస్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఆ, భగవంతుడు మీ జీవితంలో ఒక గొప్ప మార్పు తీసుకురాబోతున్నారని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మన జీవితంలో భగవంతుడు ఏదైనా మార్పు తీసుకురావాలి అంటే ఆ మార్పుకి అనుగుణంగా మన యొక్క జీవితాన్ని ఆయన ఆ, మలుస్తారనమాట. మన జీవితం ఒక ఆ, గొప్ప ఆ, మంచితనాన్ని మంచిని ఆస్వాదించే ముందు మనం ఆ మంచిని ఆ మంచికి కావలసినటువంటి ఒక గొప్ప శక్తి పుణ్యం అనేటువంటి మనకు ప్రసాదించడానికి భగవంతుడు మీ అందరికీ కూడా ఆయన కృప చూపించి ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవ్వడానికి మిమ్మల్ని ఆశీర్వదించారు అని చెప్పడానికి నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. చాలా సంతోషం. ఇప్పుడు మీరు హ్యాండ్స్ డౌన్ చేయొచ్చు. అసలు ఈ కార్యక్రమం ఎలా ఉండబోతుందో నేను చెప్తాను. ఆ తర్వాత మనం కార్యక్రమంలోకి వెళ్దాము. మొట్టమొదటిగా ఈ కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు నన్ను నేను పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను. నా పేరు గంగా పాలక గోవిందదాస్. నేను ఆ, గత 14 సంవత్సరాలుగా ఇస్కాన్ ఆధ్యాత్మిక సంస్థతో ఆ, ఆ, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాను. నేను వృత్తిరీత్యా ఒక ప్రైవేట్ ఎంఎన్సి కంపెనీలో జాబ్ చేస్తాను. ఆ, నాకు నాకు కూడా కుటుంబం ఉంది. ఆ, నేను జాబ్ చేస్తాను. సో నా ప్రొఫెషనల్ లైఫ్కి తర్వాత ఏదైతే సమయం ఉంటుందో ఆ సమయంలో నేను ఇస్కాన్ సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలు పంచుకొని ఆ, ఎవరైతే భగవద్గీత ఇత్యాది చక్కటి విషయాలు వినాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ యొక్క ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ ఉంటానన్నమాట. మా యొక్క గురుగారి యొక్క కృప వల్ల నాకు ఈ అవకాశం దొరికింది. సో వారి ఆజ్ఞ మేరకి నేను ఆ, ఎవరైతే ఇంకా భగవద్గీత వినాలని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి మేము ఈ భగవద్గీత ఆన్లైన్లో భగవద్గీత గురించిన బోధనలు చేస్తుంటాం. సో మనం ఇప్పుడు నిర్వహించుకుంటున్నటువంటి కార్యక్రమము ఇది 7వసారి. ప్రతి నెల మేము ఆ, ఒక 18 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాము. మనకి కరోనా సమయంలో కోవిడ్ సమయంలో దాదాపు 25,000 పైచిలుక దాదాపు 30,000 పైచిలుక మంది ఆన్లైన్లో భగవద్గీత వినడం జరిగింది. ఆ తర్వాత కోవిడ్ లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత మేము ఆన్లైన్లో తగ్గించాము, చాలా తక్కువ క్లాసెస్ నిర్వహించాము. కానీ మళ్ళీ ఈ మధ్య మళ్ళీ ఆన్లైన్లో భగవద్గీత అందరికీ బోధిస్తున్నాము. ఇలాగా ఇది 7వ సైకిల్, అంటే 7వ నెల. 7వ నెలలో
మేము మళ్ళీ 18 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఓకే, ఈ కార్యక్రమం 18 రోజులు నిర్విరామంగా కొనసాగుతుంది. మధ్యలో ఏమైనా బ్రేక్ ఉంటే కనుక ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా భగవద్గీతలోని ఒక అధ్యాయం గురించి ఆ, సందేశం, అధ్యాయం గురించిన ఆ అధ్యాయంలో భగవంతుడు కృష్ణుడు అర్జునుడితో ఏం మాట్లాడనేటటువంటి విషయాన్ని మనము చాలా సంగ్రహంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ప్రతిరోజు కూడా ఒక గంట క్లాస్ ఉంటుంది, 8 నుంచి 9 వరకు. ఈ గంట క్లాస్లో ముందు ప్రార్థనతో మొదలవుతుంది. తర్వాత మనము ఆ ఇంతకు ముందు ఏం చర్చించుకున్నామో ఆ విషయం గురించి ఒక్కసారి రివైండ్ చేసుకుంటూ మళ్ళీ ఆ రోజు చర్చించుకోబోయేటటువంటి సబ్జెక్ట్లోకి వెళ్తాము. తర్వాత చివరన తొమ్ ఎప్పుడు 9 గంటల క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 15 నిమిషాలు ప్రశ్నోత్తర మాలిక ఉంటుంది. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. అలాగే ఏమైనా చెప్పదలుచుకుంటే కూడా ఆ చివరి 15 నిమిషాల కార్యక్రమంలో మీరు చెప్పవచ్చు. ఓకే, సో నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ఏమనంటే, మీ అందరికీ కూడా భగవంతుడు ఈ భగవద్గీతలోని తాను చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు మీ అందరికీ కూడా చక్కగా అర్థమయ్యి మీరు కూడా భగవద్గీతలో భగవంతుడు చెప్పిన విధంగా మీ జీవితాన్ని మలుచుకుంటారని నేను ఆశిస్తూ మనం కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటాం. ఆ, ఈ కార్యక్రమం మనం ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమము ఇక్కడ మనం అందరం సమావేశమై చేసుకుంటున్నామంటే దానికి కారణం ఒక వ్యక్తి అండి. ఆ వ్యక్తి ఈ ఇస్కాన్ ఆధ్యాత్మిక సంస్థాపకాచార్యులు హిస్ డివైన్ గ్రేస్ పరమ పూజ్య శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. ఓకే, సో వారి యొక్క కృప వల్ల మనం ఈ రోజు అందరం కలుసుకొని ఈ భగవద్గీత అనేటువంటిది చర్చించుకుంటున్నాము. సో వారి గురించి కొద్దిగా నేను పరిచయం చేస్తూ ఆ, ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత గొప్ప వేదికని మనకి ఏర్పాటు చేసినటువంటి గొప్ప ఆచార్యులను కనుక మనం స్మరించుకుంటే మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవచ్చు. ఓకే, ఆ, ఓకే. సో నా స్క్రీన్ అందరికీ కనిపిస్తుందా అండి? ఎవరైనా కన్ఫర్మ్ చేయండి. ప్రభు నమస్తే ప్రభు. ఓకే, హరే కృష్ణ. సో మనకి ఈ చిత్రంలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి పరమ పూజ్య ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. వీరు ఆ చాలా గొప్ప ఆచారులు. వీరు కూడా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిలాగే చాలా కాలం జీవించారు. కానీ ఎప్పుడైతే వీరి యొక్క గురువు గారు వీరిని మీకు చక్కటి ఆంగ్ల భాష వచ్చు, ఇంగ్లీష్లో చాలా చాలా చక్కగా మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు భగవద్గీత గురించిన జ్ఞానాన్ని పాశ్చాత్య దేశాలకి పంచవచ్చు కదా అనేటటువంటి వాళ్ళ గురువు యొక్క ఆజ్ఞని స్వీకరించి ఏసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు తన యొక్క జీవితాన్ని, మనమందరం కూడా 60 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ తీసుకొని చక్కటి శేష జీవితాన్ని గడుపుతాం. కానీ శ్రీల ప్రభుపాదుల వారు తన 69వ ఏట తన గురువు గారు చెప్పినటువంటి ఆజ్ఞని శిరసావహించడానికి ఆయన ఆ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికా దేశానికి వెళ్ళడం జరిగింది. ఒక జలదూత అనే ఒక నౌకలో ఒక నెల పాటు ప్రయాణం చేసి ఆయన అమెరికా వెళ్ళడం జరిగింది. ఎందుకు అంటే తన గురువు గారి యొక్క కోరికని తీర్చడానికి, తన గురువు గారు ఇచ్చినటువంటి ఆజ్ఞని తీర్చడానికి. తన గురువు గారి యొక్క ఆజ్ఞ ఏంటి అంటే, పాశ్చాత్య దేశాల్లో కూడా ఈ భగవద్గీత గురించినటువంటి జ్ఞానాన్ని ప్రచారం చేయాలి, పాశ్చాత్యులు కూడా ఈ భగవద్గీత యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని చెప్పి వారి గురువుగారి యొక్క సంకల్పం. ఆ సంకల్పాన్ని నిర్వర్తించడానికి శిల ప్రభుపాదుల వారు 69వ ఏట అమెరికా వెళ్ళడం జరిగింది. ఆయన ప్రయాణంలో ఆయనకి 2 సార్లు హార్ట్ అటాక్ రావడం జరిగింది. కానీ ఎప్పుడైతే మనం ఒక మహత్తరమైనటువంటి పని గురించి సంకల్పించుకుంటామో దానికి భగవంతుని యొక్క తోడు 100% ఉంటుందండి. దానికి ఉదాహరణనే శ్రీల ప్రభుపాదుల వారు. 69వ ఏట 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చిందంటే సామాన్యమైనటువంటి మనుషులు జీవించడం చాలా కష్టం. వారు ఒక అవతారులు కాబట్టి, ఒక శక్తి ఆవేశ అవతారం కాబట్టి వారికి అది సాధ్యమైంది. భగవంతుని యొక్క కృప వాళ్ళకి 100% 100% ఉండడం వల్ల అది సాధ్యమైంది. ఆ ఆయన నెల రోజుల పాటు ఒక గొప్ప నౌకలో ప్రయాణించి అమెరికా దేశాన్ని చేరుకున్న తర్వాత 1 సంవత్సరం పాటు ఆయన చాలా కష్టపడ్డారు. ఈ భగవద్గీత ప్రవచనాన్ని, భగవద్గీత గురించినటువంటి జ్ఞానాన్ని నలుగురికి పంచుకోవడానికి. కానీ ఎవరు కూడా ఆ ముందుకు రాలేదు, ఎక్కువ రెస్పాన్స్ అనేటువంటి రాలేదు. కానీ ఆయన
పట్టు వదలకుండా భగవన్ నామస్మరణ, భగవన్ నామ కీర్తన అనేటటువంటిది చాలా చాలా గొప్పగా కీర్తిస్తూ చక్కటి ఆ, జన సమూహాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో కీర్తిస్తూ భజన చేస్తూ ఆ భగవన్ నామానికి ఉన్నటువంటి శక్తిని ఆయన ప్రచారం చేశారు. ఆ శక్తి కొంతమందిని ఆ, ఆకర్షించింది. ఆ కొంతమందితో మొదలైనటువంటి ప్రయాణము ఇప్పుడు భారతదేశమే కాదు, ప్రపంచంలో నలుమూలలో, మీరు ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళండి, అక్కడ ఇస్కాన్ సంస్థ ఒకటి ఉంటుందండి. అది అలా ఉండటానికి కారణం ఏసీ భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాదుల వారు. ఈ కార్యక్రమం వారికి అంకితము. వారు ఎంతో కృషి, వారి గురువు వారు పుట్టినప్పటి నుండి చాలా భక్తి తత్పరులు. ఎప్పుడైతే యుక్త వయసు వచ్చిన తర్వాత వారి గురుగారి యొక్క ఆజ్ఞ మేరకి వారు ఆ, భగవద్గీత మీద ప్రవచనాలు ఇవ్వడం మొదలు పెట్టారు. భగవద్గీత మీద మంచి ఆ, పత్రికని ముద్రించడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఆ, పాశ్చాత్య దేశానికి వెళ్ళి భగవన్ నామ సంకీర్తనం అనేటటువంటి గొప్ప యజ్ఞాన్ని మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఇంకా ఆయన వెనుదిరిగి చూసుకోలేదండి. ఇప్పుడు గనక మీరు ఇస్కాన్ సంస్థ మనందరికీ ప్రతిరోజు వాట్సాప్లో, యూట్యూబ్లో అక్కడిక్కడ చూస్తూనే ఉంటాము. ఓ పాశ్చాత్యులు మనలాంటి మన భారతదేశ వస్త్రధారణ చేసి ధోతి కుర్తా వేసుకొని స్త్రీలు కానీ పురుషులు కానీ కీర్తన చేస్తూ ఉంటారు. భగవద్గీతని ప్రచారం చేస్తూ పంచుతూ ఉంటూ ఉంటారు అనమాట. వీరందరికీ కూడా ప్రేరణ ఇచ్చింది ఆ పరమ పూజ్యులు ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు. సో ఈ రోజు ఇస్కాన్ సంస్థ ఎంత గొప్పటి సేవా కార్యక్రమాలు చేస్తుందంటే, మీరు కనుక గూగుల్లో కొట్టి చూస్తే ప్రతిరోజు ఇస్కాన్ ఎంతమందికి ఆ అన్నదానం చేస్తుందని కొట్టి చూస్తే కనుక మీకు దాదాపు 25 లక్షల మంది వరకు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మందికి ప్రతిరోజు అన్నదానం, అన్న వితరణ, అన్న ప్రసాదం అనేటువంటిది వితరణ చేస్తూ ఉంటుంది ఇస్కాన్ ఆధ్యాత్మిక సంస్థ. అలాగే ఆ ఇప్పటి వరకు ఇస్కాన్ దాదాపు 50 కోట్ల భగవద్గీతలు పంచడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. అంటే సనాతన ధర్మానికి ఇస్కాన్ ఆధ్యాత్మిక సంస్థ శ్రీల ప్రభుపాదుల వారు స్థాపించినటువంటి ఈ ఇస్కాన్ ఆధ్యాత్మిక సంస్థ ఎంత గొప్ప సేవ చేస్తుందో మనమందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క 128వ ఆవిర్భావ, ఆయన పుట్టినరోజు 125వ పుట్టినరోజు సందర్భంగా మన భారతదేశ ప్రధానమంత్రి ఆ ఆయన పేరు మీద ఒక ఆ నాణాన్ని కూడా విడుదల చేయడం జరిగిందండి. ఆయన చేసినటువంటి సేవలకి ఆ, సన్మానిస్తూ ఆయన ముఖ చిత్రంతో కూడుకున్నటువంటి ఒక నాణాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. అది డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గొప్పతనం అండి. సో మనమందరం కూడా ఆయనకి రుణపడి ఉన్నాము. ఈరోజు సనాతన ధర్మము ప్రపంచంలో నలుమూలల వ్యాపించి ఉంది అంటే దానికి ఒకానొక ముఖ్య కారణం శిల ప్రభుపాదుల వారు. ఆయన ఎంతో గొప్ప కృషి చేశారు. సో అలాంటి మహాత్ములు స్థాపించినటువంటి పరంపరలో మనము భగవద్గీత నేర్చుకుంటున్నాము. భగవంతుడు కూడా గీతలో చెప్తారండి, ఈ జ్ఞానం అనేటటువంటిది ఒక పరంపరాగతంగా వస్తున్నటువంటి ఒక గురు పరంపరలో నేర్చుకోవాలి, అప్పుడే చక్కగా అర్థమవుతుంది అని చెప్పి. సో మనం అలాంటి గొప్ప పరంపరలో ఈ భగవద్గీత జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిగా భగవద్గీత గురించి మనందరికీ తెలిసినటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే, ఇది ఒక హిందూ గ్రంథము, ఇది ఒక మతానికి చెందినటువంటి గ్రంథము అనే ఆ, ప్రాథమికమైనటువంటి విషయం మాత్రమే మనకు తెలుసు. కానీ ఇది ప్రతి ఈ సృష్టిలో పుట్టినటువంటి ప్రతి జీవి తెలుసుకోవలసినటువంటి గొప్ప జ్ఞానం అనేటటువంటి విషయం చాలా కొద్ది మందికే తెలుస్తుంది. కేవలం దీన్ని ఎప్పుడో ఒకప్పుడు ఎంతో కొంత విన్న వాళ్ళకి మాత్రమే ఆ విషయం తెలుస్తుంది అనమాట. సో భగవద్గీత ఎంత మార్పు తీసుకొస్తుందంటే ఒక మనిషి జీవితంలో, మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. పాశ్చాత్య దేశంలో ప్యారిస్ నగరంలో ఒకసారి ఇస్కాన్ ఇస్కాన్ భక్తురాలు ఒక ఆవిడ ఈ భగవద్గీత పుస్తకాలు పంచుతున్నారనమాట. అంటే మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు యూట్యూబ్లో, వాట్సాప్లో, మా భక్తులు కొందరు కాషాయ వస్త్రధారణ చేసి భగవద్గీత అందరికీ పంచుతూ ఉంటారు, వితరణ ప్రచారం చేస్తూ ఉంటారు. అలాగే ఒక ఆవిడ ప్యారిస్ నగరంలో ప్రచారం చేస్తుంటే ప్యారిస్ నగరంలో మెట్రో రైల్లో ఎక్కి ఆవిడ అందరికీ బుక్స్ అమ్ముతూ ఉందన్నమాట. ఒక చాలా సంపన్నుడైనటువంటి ఒక వ్యక్తి ప్యారిస్ నగరంలో స- ఒక పెద్ద బ్యాంక్ ఉందన్నమాట. ఆ బ్యాంకులో ఆయన ఎంప్లాయీ, చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. ఆయనకి ఈవిడ
ఆ, కృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి పుస్తకం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆయన ఆ పుస్తకాన్ని చూసి, ఆవిడ్ని చూసి, ఆ పుస్తకాన్ని రెండుగా చింపేసి కింద పడేసి ఆ పుస్తకం మీద ఆ, కాళ్ళేసి తొక్కి, ఈవిడ్ని నీకు బుద్ధుందా, అసలు నువ్వేం పని చేస్తున్నావు, నువ్వు ఎవరికి ఏమి ఇస్తున్నావు అని చెప్పేసి ఆవిడ్ని చుట్టుపట్టే ట్రైన్ల నుండి బయటకు తోసేయడం జరిగిందండి. జరిగిన తర్వాత ఆవిడ చాలా బాధపడింది. అదేంటి, నేను భగవంతుని యొక్క కార్యక్రమం చేస్తుంటే ఇలాంటి అవమానం జరిగిందని సాటి తోటి భక్తులతో చెప్పుకోవడం జరిగింది. పంచుకుంటే వాళ్ళంతా కూడా ఏం బాధపడకు, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఏదో ఒక విధంగా అతనికి తగిన శాస్తి బుద్ధి చెప్తారు, నువ్వేం బాధపడకు. మనం భక్తులం అన్నప్పుడు ఇలాంటి మానాపమానాలు అనేటువంటి చాలా సహజము. ఇలాంటి వాటికి కనుక మనం లోనైతే మనం ముందుకెళ్ళలేమని చెప్పి వాళ్ళు ప్రోత్సహించడం జరిగింది. ఆవిడ అక్కడితో ఆ విషయాన్ని మర్చిపోయింది. ఎవరైతే ఈ పుస్తకాన్ని చింపి కింద పడేసి తొక్కాడో అతను ఆ చింపిన పుస్తకాన్ని ఇంటికి తీసుకెళ్లి తన భార్యకు చూపించాడండి. ఏమనంటే, చూడు, నేను ఈరోజు ట్రైన్లో వెళ్తూ ఉంటే ఒక ఆవిడ, ఒక పని పని లేనటువంటి ఒక స్త్రీ నాకు ఈ పుస్తకాన్ని అమ్మడానికి ప్రయత్నించింది, నేను ఈ పుస్తకాన్ని చింపేసి కిందేసి తొక్కేసా అని చెప్పేసి వాళ్ళ భార్యకు చూపిస్తూ ఆయన నవ్వుకున్నాడండి. అయితే వాళ్ళిద్దరు కూడా ఈ సంభాషణ వాళ్ళ ఇంట్లో కిచెన్ లో కూర్చొని మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత ఆ కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, దాని మీద ఆ పుస్తకం చిరిగిపోయిన, ఈయన చినగొట్టినటువంటి పుస్తకాన్ని పెట్టేసి ఈయన వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి పని మనిషి ఉంటుంది కదా, ఆవిడకి ఈ పుస్తకం గురించి తెలియదు. ఆవిడ ఏమనుకుందంటే, ఇది మా అయ్యగారికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన పుస్తకం ఏమో, అయ్యో చినిగిపోయింది అని చెప్పి ఆవిడ ఏం చేసిందంటే కష్టపడి ఆ పుస్తకాన్ని అతికించి మళ్ళీ వాళ్ళ అయ్యగారి బుక్స్ కబోర్డ్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసింది. కొంతకాలం అయిన తర్వాత ఈ సంపన్నుడు ఏమైంది అంటే, ఆయన కుటుంబంలో చాలా విషాదం నెలకొంది. వాళ్ళ భార్య కొంతకాలం తర్వాత క్యాన్సర్ వ్యాధితో మరణించడం జరిగింది. ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆయనకు ఒక పాప, ఒక బాబు. వాళ్ళ బాబు ఆ, డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయి ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. అలాగే అతని కూతురు ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఆ ఒక తక్కువ జాతి అతనితోటి, వీళ్ళకంటే చాలా చాలా తక్కువ స్తోమత ఉన్నటువంటి అతనితోటి వెళ్ళిపోయింది. ఇతను ఇంకా కుటుంబంలో ఎవరు లేక, తో తన భార్య శరీరం వదిలిపెట్టింది, పిల్లలు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ఒంటరి అయిపోయి ఇంక ఇతను ఆ, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడండి. తన లైసెన్స్డ్ రివాల్వర్ తీసుకొని నెత్తి మీద పెట్టుకొని ఇంకా కాల్చుకొని ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాడు. అనుకున్నప్పుడు ఆయన స్వతహాగా ఆ, మన క్రిస్టియన్ మతస్థుడు. ఆయన ఏమనుకున్నాడంటే, చనిపోయే ముందు ఒకసారి బైబిల్ చదువుకొని చనిపోదాం అని చెప్పేసి ఆయన ఏం చేశాడు, తన కబోర్డ్లోకి వెళ్ళి బైబిల్ గురించి వెతుకుతూ ఉంటే ఈ చినిగిపోయి అతికించినటువంటి పుస్తకం కనపడ్డది ఆయనకి. ఏదో విచిత్రంగా ఉందని చెప్పేసి ఆ పుస్తకం తీయడం జరిగింది. తీసి యాదృచ్ఛికంగా, అనుకోకుండా, కోయిన్సిడెంట్లీ ఏదో పేజ్ ఓపెన్ చేయడం జరిగింది. చేసి దాంట్లో ఏముందని చదువుతుంటే ఆ పుస్తకంలో ఆ వసుదేవుడు, దేవకి, ఆ, వీళ్ళిద్దరిని కూడా కంసుడు రథంలో తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆకాశవాణి పైనుండి చెప్తుంది, ఈ దేవకి గర్భంలో అష్టమసుతుడైనటువంటి వాడి వల్ల నీ యొక్క ప్రాణం పోతుంది అని చెప్పేసి ఆకాశవాణి అన్నప్పుడు కంసుడు దేవకీ దేవిని చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. వెంటనే అప్పుడు వసుదేవుడు, దేవకీ దేవి యొక్క భర్త, కృష్ణుడి యొక్క తండ్రి గారు, కంసుడి యొక్క పాదాలని పట్టుకొని ఆయన ప్రాధేయపడుతుంటాడనమాట. ఏమని అంటే, అయ్యా బావా, ఆ, మనం కేవలము శరీరధారులము. మనం ఈ శరీరం కాకపోతే ఇంకొక శరీరంలోకి ధరించి ఇంకో శరీరాన్ని మార్చుతూ ఉంటాం. ఈ శరీరం శాశ్వతం కాదు. ఈమె నీ దేహ బంధువు. ఈమెని చంపి నువ్వెందుకు బంధనాల్లో చిక్కుకుంటావు, ఎందుకు పాపం మూట కట్టుకుంటావు, నీ యొక్క స్వర్గలోకానికి ఎందుకు నువ్వు అడ్డంకు వేసుకుంటావు, ఇది మహాపాపం, చెల్లెని చంపడం మహాపాపం. ఈవిడ అష్టమ గర్భం అన్నాడు కదా, అష్టమ గర్భంలో పుట్టినటువంటి సంతానాన్ని నీకు ఇస్తాను, అతన్ని చంపేయి, కానీ ఈవిని ఎందుకు చంపి నువ్వు పాపం మూట కట్టుకుంటావు. మనుషులకి ఆ, వాళ్ళు చేసేటటువంటి పుణ్యకర్మలే వారి జీవితంలో వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయి. పాపకర్మలు వాళ్ళని బంధనాల్లో పడేసి ఎంతో దుఃఖాల వైపు నడిపిస్తుంటాయి అనేటటువంటి ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాన్ని అందులో ఇవ్వబడింది అనమాట. అది చదివిన తర్వాత ఈ ఈ సంపన్నుడికి కొద్దిగా ఆసక్తి వేసిందనమాట. వేసి ఇంకా ఏముందని చదువుతూ చదువుతూ 3 రోజులు నిర్విరామంగా ఆ కృష్ణ పరమాత్మకి సంబంధించినటువంటి ఆ పుస్తకం మొత్తం చదివాడు అనమాట. ఇంటి నుండి ఎక్కడికి వెళ్ళకుండా
మూడో రోజు కళ్ళెంబడి నీళ్లు తెచ్చుకొని, ఓహో, నేను ఒకవేళ గనక ఆత్మహత్య చేసుకుంటే నేను ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితి నుండి తప్పించుకుంటున్నానేమో కావచ్చు, కానీ మళ్ళీ నాకు ఇదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. నేను పరిస్థితులను చక్కదిద్దుకోవట్లేదు, నేను పరిస్థితుల నుండి తప్పించుకుంటున్నాను, కాబట్టి మళ్ళీ ఈ పరిస్థితులు నాకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఒక దొంగ పోలీసుల నుండి శిక్షను అనుభవించి వెళ్ళిపోయాడు అనుకోండి, పోలీస్ చెర నుండి, జైలు నుండి, వాడికి మళ్ళీ శిక్ష పడదు, మళ్ళీ నేరం చేసేందుకు శిక్ష పడదు. కానీ ఆ జైలు నుండి తప్పించుకొని వెళ్ళాడనుకోండి, ఇంకా ఎక్కువ శిక్ష పడుతుంది. ఆ విషయం ఈయనకు అర్థమైంది. నేను ఇప్పుడు తప్పు చేశాను, నేను నా చేసినటువంటి తప్పుకి నేను ఆ పాపం యొక్క ఫలితాన్ని నేను అనుభవిస్తున్నాను. దీని నుండి నేను గనుక బలవంతంగా తప్పించుకుంటే మళ్ళీ ఇదే నేను ఇంతకంటే ఎక్కువ అనుభవించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి ఆయనకు అర్థమయ్యి, ఆ బుక్ వెనకాల ఉన్నటువంటి ఇస్కాన్ సంస్థ యొక్క అడ్రస్ తెలుసుకొని ఆ ప్యారిస్ నగరంలో ఉన్నటువంటి ఇస్కాన్ దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయం గుమ్మం మీద కూర్చొని, మోకాళ్ళ మీద కూర్చొని ఆయన ఏడవడం మొదలు పెట్టాడండి. ఆ దేవాలయం యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆయన వచ్చి, అయ్యా ఎవరండి మీరు, ఎందుకు ఇలా ఏడుస్తున్నారంటే, అయ్యా నన్ను క్షమించండి, దయచేసి మన్నించండి, నేను కొంతకాలం క్రితం మీ సంస్థకు చెందినటువంటి ఒక ఆవిడని చాలా అవమానించాను, ఆవిడ ఈ పంచినటువంటి పుస్తకాన్ని నేను చింపి చాలా అగౌరవపరిచాను, కానీ ఈరోజు నేను మీ ముందు బ్రతికి ఉన్నానంటే నాకు ఆ పుస్తకమే తోడైందండి. నేను జీవితంలో ఏం సాధించాలో, ఏం నేర్చుకోవాలి, దేని గురించి జీవించాలో తెలుసుకున్నాను. అంత గొప్ప నా జీవితాన్ని నిలబెట్టినటువంటి మీ సంస్థకు నేను రుణపడి ఉంటానని చెప్పి అనగానే, ఆ దేవాలయం యొక్క ప్రెసిడెంట్ ఆయన్ని ఓదార్చి లోపలికి తీసుకెళ్ళి, అయ్యా మీరు కాసేపు కూర్చోండి, కొన్ని నీళ్ళు తాగండి, ప్రసాదం తినండి అని ఆయనకి ఇచ్చి, ఆయన కుదుటపరిచిన తర్వాత, ఇప్పుడు చెప్పండి ఏం చేయాలనుకుంటున్నారు అంటే, నేను మీ సంస్థతో అనుసంధానం అవి ఉండాలనుకుంటున్నాను, మీ సంస్థలో జరిగేటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలనుకుంటున్నాను. నా తరఫు నుండి మీరు మీ సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు విరాళంగా అని చెక్ బుక్ తీసి చాలా గొప్ప మొత్తంలో విరాళం రాసి ఇచ్చాడండి. ఇచ్చిన తర్వాత ఆయన ప్రతి ఆదివారము ఆ దేవాలయానికి వెళ్ళి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ, ఒకానొక రోజు ఈయన ఎవరినైతే అవమానించాడో ఆ స్త్రీ ఈయనకి ఎదురుపడింది. పడిన తర్వాత ఆవిడ్ని కాళ్ళ మీద పడే, తల్లి నన్ను క్షమించు, నేను అగౌరవపరిచాను, నేను అవమానించాను, కానీ నువ్వు ఆ రోజు నాకు ఇచ్చినటువంటి పుస్తకం ఈరోజు నా జీవితాన్ని నిలబెట్టింది. నా జీవితంలో ఇప్పుడు ఏం లేదు, లేకపోయినా సరే నేను ధైర్యంగా ఉన్నాను, నాకు మానసిక ధైర్యం ఉంది, భగవంతుడు చెప్పినటువంటి విషయాలు నాకు ఎంతో కొంత అర్థమయ్యాయి, నీ మేలు నేను మర్చిపోలేనంటే, ఆవిడ ఆ, ఇంతకుముందు జరిగినటువంటి విషయాన్ని గుర్తించుకోకుండా, అయ్యా పర్వాలేదండి, భగవంతుని లీల అనుకుందాం, ఇదంతా కూడా భగవంతుని యొక్క ప్రణాళిక అనుకుందాం, మీరు చక్కగా ఈ ఆధ్యాత్మిక పదంలోకి వచ్చారు, చాలా సంతోషం, ఇంకా చక్కగా ఆధ్యాత్మిక బోధనలు నేర్చుకోండి అని చెప్పిందనమాట. అలాగా ఒక వ్యక్తి జీవితంలో మార్పు తీసుకొచ్చే ముందు భగవంతుడు మనకి ఇచ్చేటటువంటి బహుమానం ఈ భగవద్గీత యొక్క నాలెడ్జ్ అండి. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన జీవితంలో ఒక గొప్ప మార్పు జరగబోతుంది. జరగబోయే ముందు భగవంతుడు తనకి ఈ జ్ఞానాన్ని ఎవరో ఒకరి ద్వారా పంపించాడండి. కానీ దాన్ని ఆయన తిరస్కరించాడు. ఒకవేళ గనక అప్పుడే ఆయన గీత యొక్క జ్ఞానాన్ని నేర్చుకొని ఉంటే తన కుటుంబం చక్కబడేది. తన భార్య ఎలాగో విధివశాత్తు రోగగ్రస్తురాలై చనిపోయింది, అది ఎవరైనా కూడా చావలసిందే, కానీ తన కుటుంబంలో తన ఆ, కూతురు కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంతో కొంత ఆయన జీవితం యొక్క లక్ష్యాలని వాళ్ళకు కూడా బోధించి వాళ్ళని మంచి సన్మార్గంలో పెట్టి ఉండేవాడు. సో ఆ అవకాశాన్ని ఆయన ఆ సద్వినియోగపరచుకోలేకపోయాడు అనమాట. కానీ మన పరిస్థితులు జారిపోయినా కూడా మళ్ళీ ఆయన ఆ, చక్కటి దృఢ సంకల్పంతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. సో ఇది యథార్థంగా ప్యారిస్ నగరంలో జరిగినటువంటి ఒక వృత్తాంతం అండి. భగవద్గీత ఆ, ఎంత శక్తివంతమైనటువంటి గ్రంథమో, ఇంకా ఏం చేయలేము జీవితంలోని చితకల పడిపోయినటువంటి వాళ్ళకు కూడా ప్రేరణ ఇచ్చి, ఉత్సాహాన్ని ఇచ్చి పైకి లేపుతుందండి. ఇది ప్రతి వయస్సు వాళ్ళకి, చదువుకునే పిల్లలకి, అలాగే ఉద్యోగం గురించి అన్వేషించే ఆ విద్యార్థులకి, అలాగే ఉద్యోగాన్ని వ్యాపారాన్ని నిర్వహిస్తున్నటువంటి గృహస్థులకి, అలాగే ఆ, కుటుంబ జీవితం నుండి రిటైర్ అయిపోయినటువంటి ఆ, వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క జ్ఞానం చాలా ఉపయోగపడుతుందండి. సో ఎవరైతే ఆ, విద్యార్థి జీవితంలో, ఉద్యోగ జీవితంలో, గృహస్థ జీవితంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక భవిష్యత్
కార్యనిర్వచనం, భవిష్యత్తులో మనం ఎలాగ కార్యాన్ని మనం చేసేటటువంటి పనులని నిర్వర్తించాలో చెప్పేటటువంటి ఒక సూచిక. ఎవరైతే జీవితం కుటుంబ బాధ్యతల నుండి రిటైర్ అయిపోయారో వాళ్ళకి ఆ, ఇది ఒక సందేశం. మన జీవితం ఎందుకు గడపాలి, ఇక జీవితాంతరం తర్వాత ఏం తెలుసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేటటువంటి విషయాల్ని తెలియజెప్పే ఒక సందేశం ఈ భగవద్గీతలో ఉంటుంది. సో ఈ భగవద్గీతలో మనందరికీ తెలుసు, ఆ మహాభారతంలో అంతర్భాగమైనటువంటిది ఈ భగవద్గీత. మహాభారతం మనందరికీ తెలుసు. ఆ కౌరవులు పాండవులు మధ్య జరిగినటువంటి ఒక గొప్ప ఇతిహాసము. ఇది కేవలం ఇతిహాసంగా మాత్రమే, కథగా మాత్రమే మనం చూస్తే మనకి దీనివల్ల మనం నేర్చుకునేది ఏం లేదండి. మనకి ఏం చెప్తారంటే, ఆ మహాభారతంలో లేని లోకంలో లేదు, లోకంలో లేని మహాభారతంలో లేదు. మహాభారతాన్ని ఒక పంచమ వేదంగా కీర్తిస్తారు. ఎందుకంటే వేదం ఏంటి అంటే మనం తెలుసుకొని ఆచరించాల్సినటువంటి విషయం వేదం. సో అలాంటిది 4 వేదాల్లో తర్వాత పంచమ వేదంగా మహాభారతాన్ని కీర్తిస్తారనమాట. అందులోని అంతర్భాగమే ఈ భగవద్గీత. మనకి భగవద్గీతని గురించి కీర్తిస్తూ ఆచార్యులు ఏమంటారంటే, ఆ ఆ, శ్రీపాద శంకరాచార్యులు వారు ఏమంటారంటే, సర్వోపనిషదో ఘావో దోగ్ధ గోపాలనందన పార్థావత్సాసు నిర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఒకవేళ గనుక సర్వ ఉపనిషత్తులని ఈ లో సారమైనటువంటిది ఏంటి అంటే అది భగవద్గీతనంట. ఆ భగవద్గీతని ఆ ఆ భగవద్గీత ఎలాంటిదంట అంటే ఒక గోవు లాంటిది. ఓకే. ఆ గోవు ఎవరి గురించి పాలిస్తుందంట? గోవు మామూలుగా పాలివ్వదండి. ఇది ఒకవేళ దానికి దూడ ఉంటేనే అప్పుడు పాలిస్తుంది అనమాట. ఓకే. సో ఆ గోవుకున్నటువంటి దూడ ఎవరంట అంటే అర్జునుడు. పితికేవాడు భగవంతుడు. ఎవరు? కృష్ణ పరమాత్మ. సో దూడ ఎవరు అంటే అర్జునుడు. ఎవరి గురించి ఆ గోవు పాలిస్తుందిరా అంటే మనందరి గురించి. ఎవరెవరైతే భగవంతుని నమ్ముకున్నారో వాళ్ళందరికీ కూడా ఆ క్షీర అమృతాన్ని ఆ గోవు ఇస్తుందంట. ఎవరా గోవు? భగవద్గీత. సర్వ ఉపనిషత్ సారం భగవద్గీత. ఓకే. సో శ్రీపాద శంకరాచార్యుల వారు ఏమంటున్నారంటే, ఒకవేళ గనక మనుష్యుడు తన జీవితంలో ఏదైనా ఒక శాస్త్రం చదవడం వల్ల ఆ, ఉద్ధరణ ఉద్ధరింపబడాలి అనుకుంటే గనక ఆ శిల మన శ్రీపాద శంకరాచార్య వారు ఏమని చెప్తారంటే, ఏకో శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవహ, ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవః అంటారనమాట. ఒకవేళ గనక మనుష్యుడు ఏదైనా ఒక్క శాస్త్రం చదవాలి, ఆ ఒక్క శాస్త్రం చదవడం చేత జీవితాన్ని ఉద్ధరించుకోవాలనుకుంటే గీతను ఆశ్రయించాలంట. ఒక మంత్రం ద్వారా ధరించాలి. ఉమ్, యొక్క అర్థం ఏంటే మన ఇతి త్రాయతే. మన్ మనని తరింపజేసేటటువంటి, మనస్సుని తరింపజేసేటటువంటిది మంత్రం అన్నమాట. మంత్రం యొక్క అర్థం ఏంటంటే మన ఇతి త్రాయతే మంత్ర. సో ఒక మంత్రం ద్వారా తరించాలి అని అనుకుంటే ఆ భగవంతుడి యొక్క శుద్ధ నామాన్ని జపించడం వల్ల తరిస్తామంట అండి. అలాగే ఆ, ఈ భగవద్గీత ఎంత గొప్పది అంటే శంకరాచార్యుల వారు ఏం చెప్తారంటే, మన శరీరము శుభ్రం పరుచుకోవాలంటే ప్రతిరోజు స్నానం ఆచరించాలి. అంతేనా కాదా? ఎంతమంది ఏకీభవిస్తారు? ఓకే, హరే కృష్ణ. చాలా మంది మనందరం శరీరం శుభ్రపరచుకోవాలంటే ప్రతిదినం కూడా స్నానం చేయాలి. అలాగే మన మనసుని శుభ్రపరచుకోవాలంటే ఏం చేయాలి? సో ధ్యానం చేయాలి మనసుని ప్రభు. ఓకే, సంతోషం. సో మనుషుని శుభ్రపరచుకోవాలంటే సకృత గీతామృత స్నానం. ప్రతిరోజు ఆ గీతామృతంలో స్నానం చేయడం వల్ల మన మనస్సులో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ తొలగిపోయి మనస్సు శుద్ధిపడుతుందంట అని శ్రీపాద శంకరాచార్యుల వారు చెప్పారనమాట. సో అంత గొప్పది భగవద్గీత. ఆయన ఇంకేమంటారంటే, భగవద్గీత కించిదీత ఆ వెరీ గుడ్. భగవద్గీత కించిదీత గంగాజల లవ కనికాపీత సహృత ప్రియేణ మురారి తస్య యమేనన చర్చ అంటారనమాట. ఒకవేళ గనుక ఎవరైనా భగవద్గీత కించదీత కొంచెం భగవద్గీత నేర్చుకున్నా, విన్నా, స్మరించినా, రోజు మననం చేసినా కూడా వాళ్ళకంట యముడితో చర్చ ఉండదంట అండి. అంటే యముడి యొక్క దర్శనం అవ్వదంట. అంటే వాళ్ళ యొక్క ప్రయాణం ఏదైతే ఉందో సాఫీగా జరుగుతుంది. శరీరం తర్వాత జరిగేటటువంటి ప్రయాణం. ఓకే. సో మనకి
గొప్ప గొప్ప విషయాలు మనకి భగవద్గీతలో ఉంటాయి. మనం ప్రతిరోజు కూడా కొద్ది కొద్దిగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనము ఆ, మొట్టమొదటి అధ్యాయం, భగవద్గీతలోని మొట్టమొదటి అధ్యాయమైనటువంటి అర్జున విషాద యోగం గురించి చర్చించుకుందాము. చర్చించుకొని ఆ ఆ అర్జున విషాద యోగంలో నుండి మనమేం తెలుసుకోవాలో, మన జీవితానికి సరిపడేటటువంటి విషయాలు ఆ అధ్యాయంలో నుండి మనం ఏం నేర్చుకోవాలో వాటి గురించినటువంటి చర్చ చేసుకుందాం. ఓకే. సో భ- పద భగవద్గీత ప్రథమోధ్యాయానికి అర్జున విషాద యోగం అనేటటువంటి నామకరణ జరిగింది. అయితే దీని అర్థం ఏంటంటే అర్జునుడి యొక్క విషాదం, అర్జునుడి యొక్క ఏడుపు ఏమైందంట అంటే యోగమైందంట. మనం ఏడ్చామనుకోండి, అది మన రోగం అవుతుంది. ఓ మహాత్ముడు ఏడ్చాడు అనుకోండి, అది ఒక యోగం అవుతుంది అనమాట. సో అర్జునుడి యొక్క ఏడుపు యోగమైంది. ఎలా అయింది అంటే అది మనకు మున్ముందు తెలుస్తుంది. ఓకే. సో యోగా అంటే అర్థం ఏంటంటే భగవంతుడికి మనకి మధ్యల ఆ సంబంధాన్ని దృఢపరిచేటటువంటి ఒక సాధనము యోగా. చాలా రకాలైనటువంటి యోగాలు ఉన్నాయి. మనం వాటన్నిటిని భగవద్గీత లో క్రమక్రమంగా తెలుసుకుందాం. ఓకే. ఆ ఈ మొదటి అధ్యాయంలో మొట్టమొదటిగా ఇది భగవద్గీత ఎవరి యందు సంభాషణ జరుగుతుంది అంటే ఆ హరే కృష్ణ. సో భగవద్గీత ఈ కురుక్షేత్ర రణరంగంలో ఎప్పుడైతే పాండవులకి రావలసినటువంటి రాజ్యాన్ని నేను ఇవ్వను, ఎప్పుడైతే పాండవులు ఆ మన కపట జూదంలో దుర్యోధనాదుల చేతుల్లో ఓడిపోయారో, వాళ్ళు వనవాసం చేయడం జరిగింది. వనవాసం నుండి తిరిగి వచ్చిన తర్వాత మా రాజ్యాన్ని మాకు ఇవ్వవలసిందని దుర్యోధను అడగడం జరిగింది. దుర్యోధనుడు, మీ రాజ్యం మీది కాదు, మీకు రాజ్యం మీద, మీ రాజ్యం మీద ఎలాంటి హక్కు లేదు, సమస్త సామ్రాజ్యానికి నేనే సామ్రాట్ని, మీ రాజ్యం నేను మీకు ఇవ్వను అని ససేమిరా కర్రాఖండిగా చెప్పేశాడనమాట. చెప్పిన తర్వాత వాళ్ళు ఏమని ప్రాధేయపడ్డారంటే, అయ్యా మా రాజ్యం మొత్తం ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము 5గురు అన్నదమ్ములం ఉన్నాం కాబట్టి ఒక 5 ఊర్లను ఇవ్వండి, ఊర్లను ఇస్తే మేము మా క్షత్రియులం కాబట్టి ఆ ఊర్లని పరిపాలించుకుంటామని అడగడం జరిగింది. అప్పుడు దుర్యోధనుడు పరమ లోభి, 5 ఊర్లు కాదు కదా, ఒక గుండు సూది పట్టేటటువంటి స్థలం కూడా మీకు నేను ఇవ్వనని చెప్పడం జరిగింది. చెప్పగానే ఆ, ఎంతో మంది పెద్దలు ప్రయత్నించారు దుర్యోధనునికి నచ్చ చెప్పడానికి. నాయనా ఇలా అనకూడదు, అలా అంటే యుద్ధం వచ్చే అవకాశం ఉంది, యుద్ధం వస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుంది అని చెప్పినా కూడా దుర్యోధనుడు తన స్వార్థం గురించి, మహాత్ములు ఏం చెప్తారంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సరిపడేటటువంటి ఆహారం ఉందంట అండి, కానీ ఒక లోబికి సరిపడేంత ఆహారం లేదంట. దెర్ ఈస్ ఎనఫ్ ఫుడ్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్, బట్ నాట్ ఫర్ వన్ మ్యాన్స్ గ్రీడ్ అని అంటారనమాట. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చేటటువంటి అంతంత ఆహారం ఉందంట, కానీ ఒక్క మనిషి యొక్క లోభత్వాన్ని సాటిస్ఫై చేసేంత ఆహారం లేదంట. లోభి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అనమాట, ఎంత ఇచ్చినా కూడా నాదే అనేటటువంటి స్వభావం లోభిది. దుర్యోధనుడు ఎంత లోబి అంటే, ఇప్పుడు ఆ 5గురికి గనక 5 ఊర్లు ఇచ్చి మీరు నా సామంతరాజులు, నేను చెప్పినట్టు మీరు పరిపాలించాలి అంటే వాళ్ళందరూ కూడా చక్కగా ఆ దుర్యోధనికి సహకరిస్తూ పరిపాలించేవారండి. కానీ తన లోభత్వం ద్వారా మంచి ధర్మాత్ములని శత్రువులుగా చేసుకున్నాడు, తన వంశనాశనం చేసుకున్నాడు. ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ భీష్మ, ద్రోణ, కృష్ణ అందరూ ఎంతమంది చెప్పినా వినక యుద్ధం అనివార్యమైపోయింది. యుద్ధం చేయడానికి ఈ ఇరు వర్గాలు కూడా, కురు కౌరవ వర్గం, పాండవ, వీరందరూ కూడా ఒకే వంశానికి చెందినటువంటి వాళ్ళు. పాండవులు, కౌరవులు కురు వంశానికి చెందినటువంటి వారు. వీరంతా కూడా యుద్ధ రంగంలో సమావేశం అయ్యారనమాట. కురుక్షేత్రం అనే ఒక స్థలంలో అయ్యారనమాట. అయితే ఈ కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్ర అని కూడా అంటారనమాట. ఎందుకు ధర్మక్షేత్ర అంటారంటే, ఈ కురుక్షేత్రంలో ఈ కౌరవ వంశానికి చెందినటువంటి ఆ, కురు మహారాజు ఒకరు తపస్సు చేసి ఇంద్రుని ద్వారా ఒక వరం పొందారు. ఏమని అంటే, ఈ స్థలంలో ఎవరైనా త్యాగ బుద్ధితోటి గనక శరీరాన్ని వదిలిపెడితే వాళ్ళు స్వర్గాది లోకాలను పొందేటటువంటి వరాన్ని పొందారు. అలాగా ఇది ధర్మక్షేత్రమైంది. ఈ ధర్మక్షేత్రంలో సమావేశమైనటువంటి వాళ్ళు ఎవరెవరు, ఎవరైనా చెప్పండి, ఎవరెవరు సమావేశమయ్యారు? కౌరవులు పాండవులు.
వెరీ గుడ్. ఓకే, కౌరవులు పాండవులు ఇద్దరు కూడా తమ తమ సేనలను తీసుకొని సమావేశమయ్యారంట. మొత్తం కలిపి కౌరవుల దగ్గర ఆ, 6 అక్షౌహిణీల సైన్యము, అలాగే పాండవుల దగ్గర 6 అక్షౌహిణీల సైన్యము, మన కౌరవుల దగ్గర 11 అక్షౌహిణీల సైన్యం. అంటే మొత్తం కలిసి 17 అక్షౌహిణీల సైన్యంతో ఆ ఇరు వర్గాలు అక్కడ సమావేశమయ్యాయి. ఆ, ఆ, సమావేశమయ్యి ఇంకా యుద్ధం మొదలయ్యే సమయంలో ఈ మొత్తం రణరంగాన్ని ఆ సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే ఆయన గుడ్డివాడు, ఆయన చూడలేడు, ఆయన యుద్ధ రంగానికి రాలేడు, వచ్చినా కూడా ఉపయోగం లేదు. కాబట్టి తను యుద్ధ రంగానికి కొద్ది దూరంలో ఉన్నటువంటి గుడారంలో కూర్చొని సంజయుడికి వ్యాస భగవానుడి ద్వారా దివ్య దృష్టి వరం ఉందన్నమాట. యుద్ధ రంగంలో ఏం జరుగుతుందో ఈయన దివ్య దృష్టితో చూసి ఈ ధృతరాష్ట్రుడికి చెప్పేటటువంటి గొప్ప వరం ఉంది ఆయనకి. మనం ఏదైతే ఇప్పుడు ఇవాళ రేపు చూస్తున్నాం లైవ్ టెలికాస్ట్, అలాంటి లైవ్ టెలికాస్ట్ సంజయుడు అప్పుడు ధృతరాష్ట్రుడికి ఇస్తున్నాడు అనమాట. సో ఈ సంజయుడు ధృతరాష్ట్రుడికి యుద్ధరంగంలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ఓకే. సో ఇప్పుడు యుద్ధరంగంలో రెండు సేనలు ఉన్నాయి. ఆ రెండు సేనల మధ్యలో కృష్ణుడు అర్జునుడు రథం మీద ఉన్నారు. ఈ రెండు సేనలు కృష్ణుడు అర్జునుడు ఉన్నటువంటి ఆ రథం మీద కూర్చున్నటువంటి ఆ సన్నివేశాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఈ వీళ్ళ యొక్క సంభాషణని వ్యాస భగవానుడు విఘ్నేశ్వరుకి విజ్ఞాపిస్తున్నాడు. ఆయన గ్రంథస్థం చేస్తున్నాడు. ఆయన గ్రంథస్థం చేసి మనందరికీ ఇచ్చారనమాట. సో అది భగవద్గీత యొక్క పూర్వ వృత్తాంతం. ఓకే. అయితే ధృతరాష్ట్రుడి భగవద్గీత మొదలయ్యేది ధృతరాష్ట్రుడి యొక్క పలుకులతోటి. ధృతరాష్ట్రువాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవా మామకాహ పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతాడనమాట. ఏమని అడుగుతాడు అంటే సంజయ, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో సమావేశమైనటువంటి నా కొడుకులు పాండు యొక్క కొడుకులు, పాండు మహారాజు యొక్క కొడుకులు పాండవులు, వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా నాకు చెప్పవలసింది అని చెప్పి సంజయుని ధృతరాష్ట్రుడు అడుగుతాడనమాట. ఈ ఒక్క ప్రశ్న వల్ల ధృతరాష్ట్రుడి యొక్క మానసిక స్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఎలాగంటే ధృతరాష్ట్రుడు ఏమని అడిగాడు? నా కొడుకులు అలాగే పాండురాజు యొక్క కుమారులు. అంటే వరుసకి చూస్తే పాండవులు కూడా ఈయనకి పుత్రుల వరుసే అవుతారు, అయినా కూడా వేరు చేసి మాట్లాడుతున్నాడు. నా కుమారులు పాండురాజు యొక్క కుమారులు ఏం చేస్తున్నారు అని ఆయన యొక్క బుద్ధిని వ్యక్తపరుచుకుంటున్నాడు. అంటే తాను నా కొడుకులు పాండవులు వరుస కొడుకులైనా కూడా వాళ్ళని సంభాషించట్లేదు. ఆ ఆ, తన కొడుకులను మాత్రమే కొడుకులని ఆయన సంబోధిస్తున్నాడు. దానివల్ల ఏమర్థమవుతుందంటే అతను తన కొడుకులకి పక్షపాతి, తన కొడుకులు అధర్మం వైపు ఉన్నారు కాబట్టి ధృతరాష్ట్రుడు అధర్మ పక్షపాతి అని మనకి ఈ ఒక్క మాట వల్ల తెలుసుకోవచ్చు అన్నమాట. అయితే మనకి ఈ భగవద్గీత మొదటి అధ్యాయము సులభంగా గుర్తు పెట్టుకోవడానికి మేము ఒక చిన్న ప్రయోగం చేశామండి. ఏంటి అంటే ఆ, ఈ అధ్యాయాన్ని చక్కగా గుర్తుంచుకోవడానికి ఒక సంక్షిప్త నామం పెట్టాం దీనికి. ఏమని అంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, DOUBT అని, డౌట్ అంటే ప్రశ్న. ఓకే. సో ఈ అధ్యాయం మొత్తం కూడా ప్రశ్నతో అనుసంధానం చేయబడింది. ఓకే. సో మొట్టమొదట ధృతరాష్ట్రుడి యొక్క ప్రశ్నతో మొదలవుతుంది. ఆ అలాగే దుర్యోధనుడి యొక్క సంభాషణతో మొదలవుతుంది అనమాట. సో డి అనేటటువంటిది ఏంటంటే ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు వీళ్ళ యొక్క సంభాషణ ఏంటి అనేటటువంటిది మనము చూద్దాం. ఓకే. సో ఈ అధ్యాయానికి మనం ఇచ్చుకున్నటువంటి సంక్షిప్త నామం ఆ, ఏంటి? ఎవరు చెప్తారు? శాంతా కుమారి మాతాజీ హ్యాండ్ రేస్ చేసి పెట్టారు, మీరు చెప్తారా? డౌట్ ప్రభుజీ. ఓకే, భారత్ అవుట్, వెరీ గుడ్. ఎవరు చెప్పారండి? భారతి పెరుమల మాత చెప్పారు. ఇంకెవరు చెప్పారు? ప్రభుజీ మీ పేరు ఏం పేరు? ఎవరు చెప్పారు? దీపక్. దీపక్ ప్రభు, వెరీ గుడ్. రైట్. సో మనకి ఏదైనా సబ్జెక్ట్ తెలుసుకునే ముందు దాన్ని షార్ట్ ఫామ్ లో ఒక చిన్న సూత్రం ద్వారా గనక అధ్యయనం చేసామనుకోండి చాలా
ఈజీగా మనకు గుర్తుంటుంది. డౌట్ అనేటటువంటి చాలా చాలా క్యాచీ పదం. అంటే మన ఎప్పుడు మన నోట్లో నానుతూనే ఉంటుంది ఈ పదం. ఆ పదం ద్వారా మనం ఈ అధ్యాయాన్ని ఆ, అధ్యయనం చేయడానికి ప్రయత్నించామనుకోండి, తొందరగా మనకు గుర్తుకుంటుందని చెప్పి మనం ఒక సంక్షిప్త నామం ఇవ్వడం జరిగింది. అది డౌట్. సో మొట్టమొదట మనం డి అనే అక్షరానికి సంబంధించినటువంటి విశ్లేషణ తెలుసుకుందాం. డి అంటే డౌట్. డి అంటే దుర్యోధన ధృతరాష్ట్ర. ధృతరాష్ట్రుడు ఏమని అడుగుతున్నాడు? దీపక్ ప్రభు చెప్పండి, ధృతరాష్ట్ర ఏమని అడుగుతున్నారు? ఆ ధర్మ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో పాండవులు కౌరవులు కలుసుకున్నారు కదా, ఏం జరుగుతోంది అని వెరీ సంజయుడు గుడ్ ప్రభు. చెప్తున్నాడు. ఎక్సలెంట్, ఎక్సలెంట్, వెరీ గుడ్. సో ధృతరాష్ట్రుడి యొక్క ప్రశ్న అది అన్నమాట. నా కొడుకులు పాండురాజు యొక్క కుమారులు ఏం చేస్తున్నారయ్యా సంజయ్, నాకు చెప్పమని అడుగుతాడు. అప్పుడు సంజయుడు ఏమని చెప్తారంటే, అయ్యా ధృతరాష్ట్ర మహారాజా, ఈ పాండు సైన్యాన్ని చూసినటువంటి మీ కుమారుడు దుర్యోధనుడు, ఆయన ఆచార్యుడైనటువంటి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ద్రోణాచార్యుడితో ఇలా అంటున్నాడు. ఏమనంటే, ఓ ద్రోణాచార్య, చూడండి, మీ శిష్యులు మీ ప్రియ శిష్యులైనటువంటి పాండవులు మిమ్మల్ని చంపేయడానికి చాలా మందిని వేసుకొని వచ్చారు. ఇలాంటి వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇచ్చారు, ధనుర్విద్యలు నేర్పించారు. ఇంకా వీళ్ళలో అతి ముఖ్యమైనటువంటి శిష్యుడు, మీ గొప్ప ప్రియ శిష్యుడు ఉన్నాడు, ఆయన దృష్టద్యుమ్నుడు. దృష్టద్యుమ్న ఎవరంటే ద్రుపద మహారాజు యొక్క కుమారుడు అన్నమాట. ద్రుపద మహారాజు ఎవరో మనందరికీ తెలుసు, ద్రౌపదీదేవి యొక్క తండ్రి గారు. ద్రుపద మహారాజుని ఒకసారి ఆ గురుదక్షిణగా అర్జునుడు యుద్ధంలో ఓడించి ధృతరాష్ట్ర ద్రోణాచార్యుడి పాదాల మీద పడేస్తాడనమాట. పడేసిన తర్వాత ద్రుపద మహారాజు అర్జునుడి మీద ద్రోణాచార్యుడి మీద పగ తీర్చుకోవడానికి, అలాగే అర్జునుడి లాంటి గొప్ప యోధుణ్ణి అల్లుడుగా చేసుకోవడానికి ఆయన ఒక గొప్ప యజ్ఞం చేసి, యజ్ఞం ద్వారా ఒక కూతుర్ని అలాగే ఒక కొడుకుని వరంగా పొందుతాడు. కూతురికేమో ద్రౌపది అని పేరు పెడతాడు. ఆవిడ పేరు కృష్ణ కూడా. ఆవిడకి మొట్టమొదటి పేరు కృష్ణ యాక్చువల్గా. అంటే కృష్ణ అంటే నల్లటి అందమైన వర్ణంతో ఉన్న ఆవిడ కాబట్టి ఆవిడకి కృష్ణ అని నామకరణం చేయడం జరిగింది. ఆవిడ అసలు పేరు కృష్ణ అన్నమాట. తర్వాత ద్రౌపది, పాంచాలి, పంచవతులుగా ఇట్లా చాలా పేర్లు వచ్చాయన్నమాట. ఆ ద్రౌపది దేవిని అలాగే ఇంకొక పుత్రుడిని కూడా పొందాడనమాట. అతని పేరే దృష్టద్యుమ్నుడు. ఇతన్ని కేవలం ద్రోణాచార్యుని చంపడానికే వరంగా పొందాడు. ఎవరు పొందారు వరంగా? ద్రుపద మహారాజు. వెరీ గుడ్ ప్రభు. ద్రుపద మహారాజు పొందారు వరంగా. ఓకే. సో మనము ఆ, భగవద్గీత మహాయజ్ఞం చేస్తున్నామండి. అయితే కృష్ణుడు గీతలో ఏం చెప్తారంటే, శ్రోత్రానేంద్రియాణ్యన్యే సంయమ్యాగ్నిషు జుహ్వతి శబ్దాదిన్ విషయ అన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి అంటారనమాట. కృష్ణుడు శరీరంతో చాలా యజ్ఞాలు చేయొచ్చు. వాటిల్లో ఒక ముఖ్యమైనటువంటి యజ్ఞం శ్రవణం అనేటటువంటి యజ్ఞం ఏదైతే ఉందో, ఇప్పుడు మనందరం వింటున్నాం, శ్రవణం చేస్తున్నాం, ఒక గొప్ప శాస్త్రాన్ని శ్రవణం చేస్తున్నాము. ఆ ఈ శ్రవణం ఏదైతే ఉందో ఈ ప్రక్రియ కూడా యజ్ఞం లాంటిదే అని చెప్పి కృష్ణుడు చెప్పారనమాట. ఇది మనం అందరం కూడా యజ్ఞం చేస్తున్నాము. యజ్ఞం దగ్గర మనం కూర్చుని ఉన్నాము. ఈ యజ్ఞంలో మనము కూడా పాలు పంచుకోవాలి అంటే, మనం చేయవలసింది, ఒక యజ్ఞంలో మనం పాలు పంచుకోవాలంటే ఏం చేయాలండి? వినాలి. వినాలి. అది ఓకే. ఉదాహరణకి ఒక యజ్ఞం ఇక్కడ జరుగుతుంది, ఒక చక్కగా హోమధూమం రేగుతుంది. దాంట్లో మన యజ్ఞ ధూమాలు రేగుతున్నాయి. దాంట్లో మనము హవిశేషం అనుకోండి, మనం కూడా ఆ యజ్ఞంలో పాలు పంచుకున్న వాళ్ళం అవుతాం. అవునా కాదా? అవును సార్. అలాగే ఈ శ్రవణం అనేటటువంటి యజ్ఞంలో మనం కూడా పాలు పంచుకోవాలంటే, ఈ శ్రవణం అనే యజ్ఞంలో మనం వేసేటటువంటి సమిద, యజ్ఞంలో మనం సమిద ఇస్తాం. ఈ శ్రవణం అనే యజ్ఞంలో మనం వేసేటటువంటి సమిద ఏంటి అంటే, మన యొక్క ఆ ప్రతిస్పందన, రెస్పాన్స్, కాన్సన్ట్రేషన్. రెస్పాన్స్. అది ప్రతిస్పందన. మనం ఏ విధంగా స్పందిస్తున్నాం, ఏదైనా విషయం మనము చర్చించుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, వింటున్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ ఏం చర్చించుకున్నామో ఒకసారి ప్రశ్నించుకోకపోతే మళ్ళీ అది తొలగిపోతుంది, మన జ్ఞాపక శక్తిలోని తొలగిపోతుంది. కాబట్టి అప్పుడప్పుడు నేను కొద్ది దూరం వెళ్ళి తర్వాత ఏదో ఒక ప్రశ్న అడుగుతుంటాను. దానికి మీకు తెలిసినా తెలియకపోయినా చెప్పడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల మీరు కూడా ఈ శ్రవణం అనే యజ్ఞంలో సమిధ చేసిన వారు అవుతారనమాట. ఓకే. సో ఎంతమంది ఈ శ్రవణం అనే యజ్ఞంలో మీ వంతు సమిధని సమర్పించాలనుకుంటున్నారు? హ్యాండ్ రేస్ చేయండి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్.
సో ఇక్కడ మనకి జూమ్ లో కూడా హ్యాండ్ రైస్ ఆప్షన్ ఉంటుందండి, అది మీరు ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాము? దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అటు సైడ్ ఎవరెవరు ఉన్నారని చెప్పి. అయ్యా ద్రోణాచార్య, చూడండి, మిమ్మల్ని చంపేయడానికి ఇంతమంది వచ్చారు, వీళ్ళకి మీరు చక్కగా ట్రైనింగ్ ఇచ్చారు, మీ చావుని మీరే కొని తెచ్చుకున్నారని వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు అనమాట. ఎలా మాట్లాడుతున్నాడు? వ్యంగ్యంగా. వ్యంగ్యంగా, సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నాడు అనమాట. ఎందుకంటే రెచ్చగొట్టాలని. మాట్లాడి మాట్లాడి ఏమన్నారంటే, ద్రోణాచార్య, వాళ్ళు ఎంతమంది తెచ్చుకుంటే మనకేంటి? మీ మన దగ్గర ఉన్నారు తెలుసా? భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణాశ్చ సోమదత్తిస్తతైవచ అన్నారు. ఏమన్నారంటే, ద్రోణాచార్య, వాళ్ళ దగ్గర ఎంతమంది అన్నా ఉండని ద్రోణాచార్య, మన మన దగ్గర మన సైన్యంలో మీరున్నారు, భీష్ముడు ఉన్నారు, కృపాచారి ఉన్నాడు, కర్ణ ఉన్నాడు, నా గురించి ప్రాణం ఇచ్చేటటువంటి నా అన్నదమ్ములు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, వీళ్ళందరి ముందట వాళ్ళెంత వాళ్ళ బ్రతికెంత అని మాట్లాడుతున్నాడు అనమాట. చాలా అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అనమాట. సో ఈ అహంకారం చాలా చాలా పతనానికి దారి తీస్తుంది అనమాట. ఇలా అహంకారంగా మాట్లాడకూడదు. ద్రోణాచార్యుడు ఏమంటాడంటే, ఆ ఆ భీముడి బలం ఎంత భీష్ముడి ముందు, భీష్మాచారి ముందు ఆ భీముడు ఎందుకు పనికొస్తాడు ఆ, అని చెప్పేసి ఆ పాండవుల వైపు ఉన్నటువంటి వాళ్ళని చాలా చులకనగా సంబోధిస్తూ ఉంటాడనమాట. ఇలాగా దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి చెబుతున్న సమయంలో ఆ భీష్మ పితామహ తన యొక్క శంఖాన్ని పూరిస్తాడు. ఇంకా నేను యుద్ధానికి రెడీగా ఉన్నానని చెప్పి తన యొక్క శంఖాన్ని పూరిస్తాడు. అక్కడ ఉన్నటువంటి సైన్యంలో పెద్దవాడైనటువంటి భీష్మాచార్యుల వారు శంఖాన్ని పూరిస్తారు. అది వినగానే కృష్ణార్జునులు కూడా తమ తమ శంఖాల్ని తీసి దేవదత్తం ధనుంజయ పౌండ్రం దద్మం పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనుంజయ పౌండ్రం దద్మం మహాశంఖం భీమ కర్మావృకోదర అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠిర నకుల సహ దేవశ్చ సుఘోషో మణిపుష్పకౌ. ఒక్కొక్కరు, కృష్ణుడు పాంచజన్యాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని, ఆ ఆ, యుధిష్ఠిర మహారాజు తన యొక్క ఆ శంఖాన్ని, భీముడు, పంచ పాండవులు కూడా వాళ్ళ వాళ్ళ యొక్క శంఖాల్ని పూరించడం జరిగింది. దుర్యోధనాదులు శంఖాన్ని పూరిస్తే సౌండ్ వచ్చింది. అలాగే పాండవులు శంఖాన్ని పూరిస్తే కొంతమంది, వేల మంది గుండె వలిగి చచ్చిపోయారనమాట. తథాశంకశ్చ బేరేచ పనవానక గోముఖ సహసైవాభ్యహన్యంత శబ్దో శత్తుములో భవాత్ అంటారనమాట. కేవలం ఆ శంఖనాదాన్ని విన్నంత మాత్రం చేత దుర్యోధనాదుల సైన్యంలో ఉన్నటువంటి పిరికి వాళ్ళు కొంతమంది గుండెబలి చనిపోయారనమాట. అంత సింహనాదం బయలుదేరింది పాండవుల యొక్క శంఖం నుండి. ఓకే, సో ఇటు మొట్టమొదట దుర్యోధనుడు, అలా ధృతరాష్ట్రుడు, దుర్యోధనాదుల యొక్క ఆ మనస్థితి మనము వ్యక్తపరిచారు డి అనే పదంతో. ఒకటి, ఫస్ట్ ధృతరాష్ట్రుడు ఎందుకు ప్రశ్న అడిగా, అతనికి ప్రశ్నలో ఇంకొక ఆంతర్యంగా ఉన్నటువంటి సంకోచం ఏంటి అంటే, అసలు మా ఓడు గెలుస్తాడా లేదా యుద్ధంలా, ఇది అసలే ధర్మక్షేత్రము, ఉం? వాడేదో చెప్తే వినకుండా వీళ్ళ మీద యుద్ధానికి వెళ్ళాడు, అసలు వాడికి అంత సీన్ ఉందా, గెలుస్తాడా లేదా అనేటటువంటి ఆంతర్యంగా ఆయనకి సంకోచం ఉందన్నమాట. దాన్ని వ్యక్తపరచకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటటువంటి ప్రశ్న వేశాడు. దుర్యోధనుడు కూడా లోపల భయం ఉంది, కానీ మన మేకపోతు గాంభీర్యం అంటారు చూడండి, మేకపోతు ఆ, పైకి గంభీరంగా ఉంటుంది కానీ అది ఎంతైనా మేక, పులి ముందు నిల్చోలేదు. అలాంటి మేకపోతు గాంభీర్యాన్ని దుర్యోధను ప్రదర్శిస్తున్నాడు అనమాట. సో వీళ్ళిద్దరి యొక్క హావభావాలని మనకి డి అనే పదము ఆ, ద్వారా మనము తెలుసుకోవచ్చు. తర్వాత డిలో తర్వాత వచ్చేటటువంటి అక్షరం ఏదంటే ఓ. ఓ అంటే ఇంగ్లీష్లో మనం ఏమని నామకరణం చేసుకున్నామంటే ఆమ్నీషియస్ రిజల్ట్స్, అంటే శుభ శకునములు. సో ఇంత యుద్ధ రంగంలో పాండవులకు కొన్ని శుభ శకునములు కలిగాయి అన్నమాట. ఏంటి అంటే, ఎప్పుడైతే పాండవులు శంఖాన్ని ఊదారో అప్పుడు కేవలం వాళ్ళ శంఖనాదం ద్వారానే కొన్ని వందల మంది చనిపోయారు గుండె పగిలి. ఇంకా వాళ్ళు ఈ, ఆ, ధనుర్బాణాలు ఎత్తి ధనుష్టంకారం చేస్తే ఇంకెంతమంది చనిపోతారు? అది ఒక శుభశకనం. ఇంకొకటి, పాండవుల వైపు ధర్మం ఉంది. ఇంకొకటి, అలాగే పాండవులకి అభయాన్ని ఇస్తూ కపిరాజు వాళ్ళ జెండాపై ఉన్నారు. ఇంకొకటి,
అందరికంటే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి శుభశకనం ఏంటి అంటే సాక్షాత్ పరమాత్మ వాళ్ళ వైపు ఉన్నారు. ఓసారి ఆ, ఎప్పుడైతే ఇంకా యుద్ధం నిశ్చయమైందో అప్పుడు ఆ దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు కలిసి కృష్ణుడి దగ్గరికి వెళ్తారనమాట. అంటే వేరు వేరుగా వెళ్తారు. ముందు దుర్యోధనుడు వెళ్తాడు, తర్వాత అర్జునుడు వెళ్తాడు. దుర్యోధనుడు వెళ్ళేసరికి కృష్ణుడు పడుకొని ఉంటాడు. ఆ అర్జునుడు వెళ్ళేసరికి కృష్ణుడు అర్జునుడి యొక్క రాకని చూసి కృష్ణుడు లేస్తాడు. లేచిన తర్వాత కృష్ణుడు అడుగుతాడు, అర్జున ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతాడు. అడగానే ఆ అప్పుడు అర్జునుడు, కృష్ణ నా రాక ఎందుకో మీకు తెలుసు అని కృష్ణుడు సంభాషణ మొదలు పెడుతుంటే దుర్యోధనుడు, కృష్ణ నేను కూడా వచ్చానని చెప్పేసి చెప్తాడనమాట. దుర్యోధనుడేమో కృష్ణుడి తల వెనకాల కూర్చుంటాడు, అర్జునుడేమో కృష్ణుడి పాదాల దగ్గర కూర్చుంటాడు. సో భగవంతుడు ఎప్పుడైనా కూడా తన పాదాలను ఎవరు ఆశ్రయిస్తారో వాళ్ళని ముందుగా కరుణిస్తారు అనమాట. ఇక్కడ కూడా అదే జరిగింది. ఎప్పుడైతే అర్జునుడు ఆ కృష్ణుడి యొక్క పాదాల ముందు కూర్చున్నారో అర్జున్ని కరుణించడానికి కృష్ణుడు నిద్రలేచి, ఏంటి అర్జున ఇలా వచ్చా అని అడిగాడు. అడగానే దుర్యోధనుడు, నేను కూడా వచ్చాను అంటే, చెప్పండి ఏంటి మీ వచ్చినటువంటి ఆ పని ఏంటి అని అడగానే, మీకు తెలియంది కాదు, యుద్ధంలో మీరు ఎవరికి సహకరిస్తారు మాకు చెప్పవలసింది అనగానే కృష్ణుడు అంటాడు, మీరిద్దరు కూడా నాకు బంధువులే. సో మీ ఇద్దరికి కూడా సరి సమానమైనటువంటి సహకారాన్ని ఇవ్వాలి. కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి రెండు విషయాలు, ఒకటి నేను, ఇంకొకటి నా సైన్యము. నా దగ్గర నారాయణ సేన అనేటటువంటి గొప్ప సైన్యం ఉంది. సో నేను ఒక వైపు ఉంటాను, నారాయణ సేన ఇంకొక వైపు ఉంటుంది. సో నా దగ్గర రెండు విషయాలు ఉన్నాయి, మీరు ఏదో ఒకటి ఆ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదో ఒకటి మీరు చూస్ చేసుకోవచ్చు అని చెప్పి కృష్ణ అడుగుతాడు. అడగగానే ఆ అప్పుడు అర్జున నీకు ఏం కావాలని అడుగుతాడు. అడగానే దుర్యోధనుడు అంటాడు, అదేంటి కృష్ణ అని మొదట నేను వచ్చాను, నన్ను అడగాలంటే నువ్వు మొదట వచ్చి ఉండొచ్చు, కానీ నేను మొదట చూసింది అర్జున్నే కదా, పైపెచ్చి ఆయన చిన్నవాడు నీకంటే వయసులో, కాబట్టి ఆయనకు అవకాశం ఇద్దామని అంటాడు అనమాట. అనగానే దుర్యోధనుడు భయపడిపోతాడు, అయ్యో ఎక్కడ అర్జునుడు నారాయణ సేన చూస్ చేసుకుంటాడు అని చెప్పి. అప్పుడు అర్జునుడు మారు మాట్లాడకుండా, కృష్ణ మీరే నాకు కావాలని చెప్పేసి కృష్ణుని పాదాలు పట్టుకుంటాడు. మీరుంటే చాలనకనని కృష్ణుని పాదాలు పట్టుకుంటాడు. పట్టుకోగానే దుర్యోధనుడు, ఇంకేముందిలే, అమ్మయ్యా పిచ్చి అర్జునుడు మళ్ళీ కృష్ణుడు ఒక కండిషన్ పెడతాడు, నేను ఎవరి వైపు ఉంటానో వాళ్ళ వైపు నేను ఉంటా గానీ యుద్ధం చేయను, సలహాలు సూచనలు ఇస్తా గానీ యుద్ధం అయితే చేయను, ఆయుధం అయితే పట్టను, కేవలం నేను ఉన్నానంటే ఉన్నా అంతే అంటాడనమాట. అయితే దుర్యోధనుడు, మా అబ్బా ఈ అర్జునుకి అసలు తెలివే లేదు, వీళ్ళు పాపం వనవాసంలో వీళ్ళ ఆ తెలివి కూడా వనవాసంలో వదిలిపెట్టి వచ్చేసినట్టున్నారు వీళ్ళంతా, ఎందుకంటే ఒట్టి చేతులతో ఉన్నటువంటి ఆయన ఏం చేసుకుంటారు అని చెప్పేసి ఆనందపడి, ఇంకా కృష్ణ ఏముంది చేసేదేం లేదు కాబట్టి మీ సైన్యాన్ని నేను తీసుకెళ్ళిపోతానని చెప్పేసి దుర్యోధనుడు కృష్ణుడి యొక్క సైన్యాన్ని ఆయన తీసుకుంటాడనమాట. అప్పుడు కృష్ణుడు ఆశ్చర్యపడి అడుగుతాడనమాట, అర్జున ఏంటి నీకేమైనా పిచ్చా? ఆ ఆ, ఒక రాజుకి చాలా చాలా శక్తివంతమైనటువంటిది తన సైన్యం. ఎలాగైతే ఒక పాల యొక్క శక్తి అంతా కూడా వెన్నెలో ఇమిడిపోయి ఉంటుందో, అలాగే ఒక రాజు యొక్క శక్తి అంతా కూడా సైన్యంలో ఉంటుందయ్యా. నా సైన్యాన్ని కోరుకోకుండా నువ్వు ఎందుకు నన్ను కోరుకున్నావు అని చెప్పేసి కృష్ణుడు అడుగుతాడనమాట. అలాగానే అర్జునుడు ఏమంటాడంటే, కృష్ణ మీరు అన్నారు కదా, ఎలాగైతే పాల యొక్క శక్తి వెన్నెలో ఉంటుందో, ఆ ఆ, వెన్నె లాంటిది సైన్యం అన్నారు కదా. సో వెన్నె వాడు తీసుకెళ్ళి ఉండొచ్చు, కానీ వెన్నె దొంగ నా దగ్గర ఉన్నాడు, మీరు నా దగ్గర ఉన్నారు, నాకు అది చాలని చెప్పేసి అర్జునుడు చెప్తాడనమాట. సరే, నారాయణ లేని సేన ఎందుకు పనికొస్తుంది? ఎందుకు పనికిరాదు. అట్లా కృష్ణుడు ఈ పాండవుల వైపు వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత అది ఒక మనుష్యుడికి, ఒక మానవ జీవితంలో లక్ష్మి కటాక్షం ఉండాలి అంటే నారాయణుడు ఉండాల్సిందే. మనం అంతా ఏం చేస్తామంటే కేవలం లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉంటాం, లక్ష్మిని అన్ని వరాలు కోరుకుంటూ ఉంటాం. కానీ మీరు ఏ వరం కోరుకోకుండా ఆవిడొచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలంటే వాళ్ళ ఆయన్ని మనం గట్టిగా పట్టుకుంటే ఆవిడ ఖచ్చితంగా వచ్చి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది, మన జీవితంలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఎలాగైతే అర్జునుడు కేవలం కృష్ణుణ్ణి కోరుకోవడం చేత రాజ్యలక్ష్మి ఆయన్ని వరించిందో, మనందరినీ కూడా విజయలక్ష్మి వరించాలి అంటే ఆ
కృష్ణుణ్ణి, ఆ భగవంతుని నారాయణ్ణి మన జీవితంలో గనక మనము పెట్టుకుంటే, ఆయనని గనక ఎంతో కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనని మన జీవితంలో విజయలక్ష్మి వరిస్తుంది. ఇలాగా శుభసూచకాలు పాండవుల వైపు ఉన్నాయి. డిఓ ఓమ్నిషియస్ రిజల్ట్స్ అంటే శుభ శకునాలు పాండవుల వైపు ఉన్నాయి. ఆ తర్వాత డిఓ యు యు అంటే అన్సర్టనిటీ. అంటే అన్సర్టనిటీ అంటే అనిశ్చిత, అంటే ఏం చేయాలో తెలియట్లేదు. సో ఇప్పుడు ఇలాగా ఆ, స్- పాండవుల వైపు ఉన్నటువంటి శుభ శుభాలు చూసిన తర్వాత అర్జునుడు ఏం చేస్తాడంటే కృష్ణుడితో చెప్తాడనమాట, కృష్ణ మన రథాన్ని తీసుకెళ్లి రణరంగ మధ్యలో పెట్టు, చూస్తాను నేను ఎవరెవరు వచ్చారో యుద్ధానికి అని చెప్పేసి అంటాడు అర్జునుడు. అనగానే అప్పుడు కృష్ణుడు రథాన్ని తీసుకెళ్లి యుద్ధరంగ మధ్యలో పెడతాడు. పెట్టగానే ఒక్కసారి అర్జునుడు ఇరువైపులా ఉన్నటువంటి సేనలందరినీ చూస్తారనమాట. చూడగానే ఒక భయంకరమైనటువంటి భావోద్వేగానికి లోనైపోతాడు అర్జునుడు. ఇటువైపు తన గురువు ద్రోణాచార్యుడు, అలాగే తన పితామహ భీష్మాచార్యుల వారు, తన మామ శల్యుడు, తన మిత్రులు, తన బంధువులు అందరూ ఉంటారు. ఇటువైపు కూడా బంధువులు ఉంటారు. అటువైపు ఇటు ఇరు సైన్యాల్లో తన బంధువులు చాలా మంది అర్జునుడికి కనిపిస్తాడు అనమాట. కనిపించిన తర్వాత అర్జునుడికి ఏమైపోతుందంటే ఏం చేయాలో అర్థం కాదనమాట. అర్జునుడు ఏమంటాడంటే కిం నో రాజ్యేన గోవింద కిం భోగేన జీవితే నవ ఏషాం అర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ తాన్ ఇమే అవస్థితం యుద్ధే అంటాడనమాట. అయ్యా కృష్ణ, ఏంటి నేను ఎక్కడికి వచ్చాను, నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు మీరు, నేను ఎక్కడున్నాను, నేను యుద్ధం చేసి నా బంధువుల్లా నేను చంపాల్సింది. ఒకవైపు ద్రోణాచార్య, భీష్మ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు, గౌరవం పొందాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీదికా నేను యుద్ధం చేయాల్సింది. వీళ్ళ మీదికి యుద్ధం చేయడం ఎందుకు, అసలు నాకు ఈ రాజ్యము, ఈ భోగము, ఈ ధనమే వద్దు నాకు కృష్ణ, దయచేసి నన్ను ఇక్కడ తీసుకెళ్ళిపోండి, నేను చెయ్యలేకపోతున్నానని చెప్పేసి ఆయన యొక్క అనిశ్చిత ప్రదర్శిస్తాడనమాట. అంటే తన యొక్క ఆ మనస్సులో నుండి ఉద్భవించినటువంటి ఒక తీవ్రమైనటువంటి భావోద్వేగాన్ని వ్యక్తపరుస్తాడనమాట. అంటే ఏం చెయ్యాలో తెలియనటువంటి ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితిని అర్జునుడు వెళ్ళబుచ్చుతాడు. అంటే మనుషులకి, ప్రతి మనుష్యుడు కూడా, ప్రతి జీవుడు కూడా ఈ సృష్టిలో ఈ జన్మ ఎత్తిన తర్వాత మూడు రకాలైనటువంటి క్లేశాలని అనుభవించాల్సి ఉంటుందన్నమాట. ఏంటి ఏంటి అంటే జాగ్రత్తగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ క్లేశాలు ప్రతి ఒక్క మనుష్యుడు అనుభవించాల్సిందే. వాడు ధనికుడైనా, దరిద్రుడైనా, విజ్ఞానవంతుడైనా, అజ్ఞానుడైనా, జ్ఞానహీనుడైనా, ఎవడైనా సరే ఈ క్లేశాలను, శరీరంలో అన్ని భాగాలు ఉన్నాయా లేవా, ఆరోగ్యవంతుడా అనారోగ్యవంతుడా, ఎవరైనా సరే ఈ మూడు రకాలైనటువంటి క్లేశాలు అనుభవించాల్సిందే. వాటిలో ఇప్పుడు అర్జునుడు అనుభవిస్తున్నాడు ఏంటి అంటే ఆధ్యాత్మిక క్లేశము, ఆది భౌతిక క్లేశము, ఆది దైవిక క్లేశము. సో ఈ మూడు క్లేశాలు ఏమేం క్లేశాలు? క్లేశం అంటే కష్టము. ఓకే. సో మూడు రకాలైనటువంటి కష్టాలు మనుషులు అనుభవించాల్సిందే, ప్రతి జీవుడు. ఏమేం కష్టాలు అవి? ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎవరు చెప్తారు? ఆధ్యాత్మిక ఆది భౌతిక. హ్యాండ్ రైజ్ చేసి పెట్టి నేను వాళ్ళని అడుగుతాను. ఎవరు చెప్తారు? హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. హరే కృష్ణ. ఓకే, ఓకే. ఇంకెవరు చెప్తారు? దీపక్ ప్రభు ప్రయత్నం చేస్తారా? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, వెరీ గుడ్. ఆది దైవిక. ఆది దైవిక. ఓకే. ఓకే. సో ఆధ్యాత్మిక క్లేశము, ఆధ్యాత్మిక కష్టము అంటే ఏంటి అంటే మన లోపలను నుండి ఉద్భవించేటటువంటి ఆలోచన విధానం ద్వారా మనల్ని మనము తక్కువంచనా వేసుకొని, ఆ లో కాన్ఫిడెన్స్ అంటారు చూడండి, బలహీన పడిపోవడము. కొన్నిసార్లు మనకి భవిష్యత్తు ఆలోచిస్తే, అయ్యా నేనేంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా ఫ్యూచర్లో నా జీవితం ఎలా ఉంటుంది, ఇంకా సరైనటువంటి ఉద్యోగం రాలేదు, లేదంటే ఆరోగ్యం సరిగా లేదు, లేదంటే ఇంట్లో సరే సత్సంబంధాలు లేవు అనేటటువంటి విషయాలను ఆలోచిస్తుంటే మన లోపల ఉండే కొన్ని రకమైనటువంటి భావోద్వేగానికి లోనే మనం బలహీన పడిపోతాం. దాన్ని ఆధ్యాత్మిక
క్లేశం అంటారనమాట. తర్వాత తర్వాత క్లేశం ఏంటి? ఆది భౌతిక. ఆది భౌతిక క్లేశము. ఆది భౌతిక క్లేశము అంటే ఏంటి అంటే ఇతరుల ద్వారా మనకు కలిగేటటువంటి కష్టాలు. అది ఇతర మనుషులు కావచ్చు, ఇతర మన కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే ఇతర ప్రాణుల వల్ల కావచ్చు. ఈ మనము తప్ప ఈ ప్రపంచంలో ఉండేటటువంటి మిగతా జీవుల వల్ల మనకు కలిగేటటువంటి కష్టం ఏదైతే ఉందో దాన్ని ఆది భౌతిక క్లేశము అంటారనమాట. తర్వాత మూడవది ఆది ఆది దైవిక. దైవిక. వెరీ గుడ్. ఎవరు ప్రభు, మీ పేరేంటి? నాగేశ్వరరావు అండి. నాగేశ్వరరావు ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆది దైవిక క్లేశం ఇది ఏంటి అంటే ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతినంతా కూడా దేవతలు అధిష్టానించి ఉన్నారనమాట. సో మనకి సునామీ, తుఫాను, అతివృష్టి, అనావృష్టి ఇట్లా ప్రకృతి ద్వారా సంభవించేటటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆది దైవిక క్లేశాలు అనమాట. సో మీరు చెప్పండి, ఎవరైనా మనుషుడు తనలో నుండి ఉద్భవించేటటువంటి భావోద్వేగానికి బలహీనపడకుండా ఏదో ఒక సమయంలో బలహీనపడకుండా, అలాగే ఈ ఈ సృష్టిలో ఉన్న వేరే వాళ్ళ నుండి బాధింపబడకుండా, ప్రకృతి నుండి బాధింపబడకుండా ఉండేటటువంటి ఎవరైనా జీవి ప్రపంచంలో ఈ సృష్టిలో ఉన్నారా? ఎవ్వరూ ఉండరు. ఎవ్వరు ఉండరు. సో మన కష్టాలు మూడుగా విభజించబడ్డాయి. ఒకటి మనలో నుండి ఉద్భవించేటటువంటి భావాల ద్వారా బలహీనపడటం, ఒకటి ఇతరుల ద్వారా బలహీనపడటం, ఒకటి భగవంతుడి ద్వారా ప్రకృతి వల్ల బలహీనపడటం. సో ఇప్పుడు అర్జునుడి యొక్క పరిస్థితి ఆధ్యాత్మిక క్లేశంలో కొట్టుమిట్టాడుతుంది. తనలో నుండి ఉద్భవించినటువంటి బంధు ప్రీతి వల్ల తాను బలహీనపడిపోయాడు. అర్జునుడు ఎంత బలవంతుడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అసలుకి. ఓకే. సో ఎప్పుడైతే రాజసూయ యాగం చేద్దామని చెప్పేసి ఒకసారి యుధిష్ఠిర్ మహారాజ్ సంకల్పం చేసుకుంటారనమాట. అంటే రాజసూయ యాగం అంటే ఏంటి అంటే ఇంకా ఈ ప్రపంచం మొత్తానికి సామ్రాట్ నేనే అని ప్రకటించుకోవడం అన్నమాట. అది ఏదో మనం వర్బల్ గా నేను ఇప్పటి నుండి సామ్రాట్ అండి అని చెప్పుకుంటే కాదు. అది ప్రాక్టికల్ గా చేసి చూపించాలి. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరినీ జయించి, యుద్ధంలో జయించి, లేదా వీళ్ళని మేము యుద్ధం చేయకపోయినా సరే మేము ఎట్లాగో ఆయననే మ్, సామ్రాట్ అని ఒప్పుకుంటున్నామని వాళ్ళ ద్వారా ఏకగ్రీవంగా ఎన్నికబడాలి. ఒకటి యుద్ధం ద్వారా, ఒక రాజుని యుద్ధం ద్వారా జయించి తన్ని లోపరుచుకోవాలి. లేదంటే స్వతహాగా ఈయనే ఆ, నేను ఆయన సామ్రాట్ అని నేను ఒప్పుకుంటున్నానని చెప్పేసేయాలన్నమాట. ఇలాగా ఎవరైతే ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరూ ఒప్పుకుంటారో ఆయన్ని సామ్రాట్ అంటారు. సో అలా ఒప్పుకున్న తర్వాత ఆయన చేసేటటువంటి యాగం ఏదైతే ఉందో దాన్ని రాజసూయ యాగం అంటారు అనమాట. ఒకసారి యుధిష్ఠిర్ మహారాజు తలపెట్టి ఈ రాజసూయ యాగం దానికి చేయడానికి చాలా వృత్తాంతం ఉంది, ఎందుకు చేస్తారనేటువంటిది. అది ఇప్పుడు అప్రస్తుతం కాబట్టి నేను అది వివరించట్లేదు. సో ఆ రాజసూయ యాగాన్ని తలపెట్టిన తర్వాత తన నలుగురు తమ్ముళ్ళని నలుదిక్కులు పంపిస్తారనమాట. అర్జునుడిని ఒకవైపు హిమాలయాల వైపు, ఒకరిని పడమర, ఉత్తర, దక్షిణ, ఈ అన్ని దిక్కులు 4 దిక్కులకి వెళ్ళి 4 దిక్కుల్లో ఉన్నటువంటి రాజులందరినీ మీరు జయించుకుని రండి అని పంపిస్తారు. అది ఎక్కడి వరకు జయించుకుంటారంటే అర్జునుడైతే హిమాలయాలు దాటి గంధర్వ దేవలోకాల్ని కూడా జయించుకొని వస్తాడు. భీముడు కూడా అలాగే. ఇంకా పాండవుల్లో చిన్నవాడైనటువంటి సహదేవుడు మన దక్షిణ భారతం వైపు వస్తాడనమాట. దక్షిణ భారతం వైపు వచ్చి కేరళ, కర్ణాటక, ఆంధ్ర, అంటే ఒకప్పుడు మనం అందరం కూడా తెలుగు రాష్ట్రాలు రెండు కలిసి ఉండేవి కాబట్టి అప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే వాళ్ళు, ఇతిహాసంలో కూడా అలాగే ఉంది. మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా గెలుచుకున్నాడంట సహదేవుడు. గెలుచుకొని ఇంకా ముందుకెళ్ళి ఆ సువర్ణ లంక ఉంది కదా, విభీషణుడు ఇప్పటికి కూడా పరిపాలిస్తుంటాడనమాట. మహాభారతంలో ఏమని రాశారంటే సహదేవుడు మన దక్షిణ భారతంలో ఉండి విభీషణుడికి వర్తమానం పంపిస్తాడంట. ఘటోత్కచుడిని ఆ పిలుస్తాడు. భీముడు కొడుకైనటువంటి ఘటోత్కచుని పిలిచి, ఘటోత్కచ నువ్వు వెళ్ళి మన విభీషణుడికి వర్తమానం చెప్పిరా. ఏంటి అంటే యుధిష్ఠిర మహారాజు రాజసూయ యాగం చేస్తున్నాడు, మీరు ఆయనకి సహకరిస్తారా, ఆయన్ని మీరు సామ్రాట్గా అంగీకరిస్తారా లేదా కనుక్కొని రమ్మను, కనుక్కోకపోతే ఒకవేళ ఒప్పుకోకపోతే యుద్ధం చేద్దాం ఆయనతోటి అని చెప్పిరా
అని చెప్పి మన ఘటోత్కచుడిని లంకకు పంపిస్తాడు. అప్పుడు ఘటోత్కచుడు లంకకి వెళ్ళి విభీషణుడికి చెప్తాడు, ఇలాగ నేను యుధిష్ఠిర పాండవుల్లో చిన్నవాడైనటువంటి సహదేవుడు పంపిస్తే వచ్చాను. ఎందుకు వచ్చానంటే యుధిష్ఠిర మహారాజు రాజసూయ యాగం తలపెట్టారు. ఆ రాజసూయ యాగం మీకు రాజసూయ యాగంలో ఆయన చేయాలంటే ఆయన సామ్రాట్గా ఈ ప్రపంచాన్ని ఏలాలి. మీరు ఆయన సామ్రాట్గా ఉండడం ఒప్పుకుంటున్నారా లేదా? మీరు ఒప్పుకుంటే మీరు వాళ్ళకి సహకరించినట్టు, లేదంటే మీతో యుద్ధం చేస్తారంటే విభీషణుడు ముచ్చటపడి, అంత ధర్మాత్ముడు రాజసూయంగా చేస్తుంటే నేను ఒప్పుకోకపోవడమా అని ఆ కొన్ని వందల రథాలతోటి బంగారాన్ని, వైడూర్యాల్ని, వజ్రాల్ని పంపిస్తాడనమాట. త్రేతాయుగం నాటి మనిషి కూడా యుధిష్ఠిర మహారాజు యొక్క గొప్పతనాన్ని ఆయన ఏకీభవించారు. సో అంత గొప్ప వీరులు, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి 4 దిక్కుల్ని జయించుకొని వచ్చినటువంటి వీరులు పాండవుల దిక్కున్నారు. అంత బలముండి కూడా అర్జునుడు ఇక్కడ బలహీన పడిపోయాడు. ఎందుకు అంటే యుద్ధంలో తన వాళ్ళని మీదికి తాను బాణం ఎక్కువ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది మనందరికీ కూడా ఏర్పడుతుంది అనమాట. మనం జీవిస్తున్న క్రమంలో కొన్ని సార్లు ధర్మాన్ని ధర్మంగా బ్రతుకుతున్నప్పుడు మనకి మన దేహ బంధువుల ద్వారా, ఇతరుల ద్వారాలో మనకి ఇబ్బందులు కలుగుతుంటాయి. అలాంటప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తించాలనేటటువంటి విషయము మనకి మున్ముందు భగవద్గీతలో నేర్చుకోబోతున్నాం మనం. ఓకే. సో ఇలాగ అర్జునుడు తన యొక్క ఆ బలహీనతని వ్యక్తపరిచి ఏమంటాడంటే, కృష్ణ, మనం ఇప్పుడు యుద్ధం చేయడం వల్ల ఎంతో మందిని చంపిన వాళ్ళం అవుతాము. అసలు అంత దుర్మార్గమైనటువంటి పని కేవలం ఆతతాయిలు మాత్రమే, చాలా దుర్మార్గులు మాత్రమే చేస్తారని చెప్తాడు. అలాగే మనం ఒకవేళ కనుక యుద్ధం చేస్తే కృష్ణ ఆ ఆ, కులనాశనం అవుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి యుద్ధ వీరులను చంపడం వల్ల వాళ్ళ యొక్క భార్యలు విధవలవుతారు. యొక్క భార్యలు విధవలైతే వాళ్ళకి మొగ దిక్కు ఉండదు. వాళ్ళకి మొగ దిక్కు లేకపోతే దుర్మార్గులు వాళ్ళని చెరపట్టేస్తారు. అలా చెరపట్టడం వల్ల వర్ణ సంకరం జన్మిస్తుంది. అంటే ఆ అక్రమంగా సంతానం ఏదైతే కలుగుతారో వాళ్ళని వర్ణ సంకరం అంటారనమాట. ఆ వర్ణ సంకరానికి చనిపోయిన వాళ్ళకి శ్రాద్ధ కర్మలు, పిండోదకాలు ఇచ్చే అర్హత ఉండదన్నమాట. సో కృష్ణ, మనం గనక యుద్ధం చేస్తే స్త్రీలు విధవలైపోయి వాళ్ళ పిల్లలు వాళ్ళని దుర్మార్గులు చెరపట్టి వాళ్ళ ద్వారా వర్ణ సంకరాన్ని కని ఆ, కన్న తర్వాత గతించినటువంటి వాళ్ళ పితృలకి పిండ ఉదకాలు ఇచ్చే వాళ్ళే ఉండరు. చాలా మన ఇంబ్యాలెన్స్ అయిపోతుంది సొసైటీలో మొత్తం, ఈ సమాజంలో మొత్తము అనిశ్చిత ఏర్పడుతుంది. ఎక్కడ కూడా ప్రశాంతమైనటువంటిది ఉండదు. కాబట్టి ఎందుకు మనం యుద్ధం చేయాలని అర్జునుడు ఏ స్థితికి వెళ్ళిపోతాడంటే, కృష్ణ, నన్ను క్షమించు, నేను యుద్ధం చేయలేకపోతున్నాను. నేను నా చేతిలో ఉన్నటువంటి ఆయుధాలని వదిలిపెట్టేస్తున్నాను. ఒకవేళ దుర్యోధనుడు తానే వచ్చి నన్ను సంహరించినా నేనేం బాధపడను. నిరాయుధన్ని అయిపోయి నేను నిలబడిపోతాను అని చెప్పేసి అర్జునుడు తన యొక్క భయాన్ని వెళ్ళబుచ్చుతాడు. ఒకటి, తన యొక్క బలహీనత. నేను ఇంక బలహీనత ద్వారా నేను చెయ్యలేను, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేటటువంటి అన్సర్టినిటీ అనేటటువంటి ఒక విషయాన్ని వెళ్ళబుచ్చుతాడు. తర్వాత భయపడతాడు, బివిల్డర్మెంట్. డి డి అంటే దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వాన్ని తెలుసుకున్నాము. ఓ అంటే పాండవుల వైపు ఉన్నటువంటి శుభశకనాల గురించి, ఆమ్నిషియస్ రిజల్ట్స్, శుభశకనాల గురించి తెలుసుకున్నాము. యు అంటే అర్జునుడి యొక్క సంశయము తెలుసుకున్నాం, నేను చేయలేకపోతున్నా అనేటువంటి సంశయం తెలుసుకున్నాము. తర్వాత బి అంటే బివిల్డర్మెంట్, అంటే భయపడటము. అర్జునుడు భయపడుతున్నాడు. ఆయన స్థితి ఎట్లా ఉందంటే, వేపతుశ్చ శరీరేమే, శరీరం వణికిపోతుంది, గొంతు ఎండికపోతుంది. అలాగే ఆయన చేతుల్లో ఉండి తన గాంధీవము జారిపోతుంది. తన శరీరంలో ఒక భాగం గాంధీవం అన్నమాట. అది అగ్నిదేవుడి ద్వారా ప్రసాదం పొందినటువంటి గొప్ప అగ్నిదేవుడు వరప్రసాదంగా ఇచ్చినటువంటి గొప్ప ఆయుధం గాంధీవం. అలాంటి తన శరీరంలో ఒకానొక భాగంగా కొలుచుకున్నటువంటి గాంధీవం ఆయన చేతుల్లో నుండి జారిపోతుంది. అలా ఉంది అర్జునుడి పరిస్థితి. ఎందుకు అలా ఉంది? అంత బలవంతుడు కూడా ఎందుకు అలా అయిపోయాడంటే భయం నెలకొంది. అలాగ ఆయన ఏడుస్తూ భయపడుతూ
కృష్ణుడి ముందు మోకరిల్లి కృష్ణుడికి విన్నవించుకుంటున్నాడు. తన యొక్క అసమర్థతని ఆయన విన్నవించుకుంటున్నాడు. ఈ యొక్క అసమర్థత నుండి ఇప్పుడు అక్కడికి యుద్ధం చేయడానికి వచ్చినటువంటి ఆ యొక్క సన్నివేశం మొత్తం మారిపోయింది. టర్నింగ్ పాయింట్ టర్న్ అయిపోయింది, తిరిగిపోయింది. చివరికి సంజయుడు ఆ ధృతరాష్ట్రంతో ఏమంటాడంటే, ఏవముక్త్వా అర్జున సాంఖ్యే రథోపష్ట ఉపవిశత్ విసర్గ శశరం చాపం శోక సంవిఘ్నమానస అంటాడనమాట. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుడు ఇరు సైన్యాల్లో ఉన్నటువంటి తన బంధువులని, మన బంధువులందరినీ చూసి నేను యుద్ధం చేయలేను, నా వల్ల అవ్వట్లేదు అని నిరాయుధుడైపోయి నిల్చొని ఆయన యుద్ధము యుద్ధరంగంలో తన రథంలో చితకలబడిపోయాడు. నిరాయుధుడైపోయి తన రథంలో చితకలబడిపోయాడు. అంటే నేను యుద్ధం చెయ్యలేను, నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి అర్జునుడు కూర్చున్నాడు అని చెప్పి ఆ సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడనమాట. ఓకే. సో అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మొట్టమొదట ఫస్ట్ ఎవడే ధృతరాష్ట్రుడి యొక్క స్వభావం ఏంటి? అధర్మం యొక్క సైడు, అధర్మానికి ఆయన పక్షపాతిగా ఉన్నాడు. ఓకే. తర్వాత దుర్యోధను యొక్క వైఖరి ఏంటి? మేకపోతు గాంభీర్యం. మేకపోతు గాంభీర్యం. రైట్. ఓకే. తర్వాత ఇప్పుడు అర్జునుడి యొక్క వైఖరి ఏంటి? బంధుప్రీతి, భయం. బంధుప్రీతి, భయం. మీ పేరు ప్రభు? నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు చాలా చక్కగా యజ్ఞంలో పాలు పంచుకుంటున్నారు. మీకు థ్యాంక్ యూ అండి. భగవంతుడి యొక్క కృప, కటాక్ష వీక్షణాలు 100% దొరకాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మిగతా వాళ్ళు కూడా ఏం పర్లేదండి, మనం అందరం పుట్టుకతో 100% జ్ఞాన సంపూర్ణం ఏం కాదు. మనకు తెలిసింది చెప్పడానికి ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు. మీరు కూడా మీ హ్యాండ్ రేస్ చేసి చెప్పడానికి ప్రయత్నం చేయవచ్చు. ఓకే. సో ఎవరైతే మనం ఈ అధ్యాయంలో నుండి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే, ఎవరైతే అధర్మం వైపు పక్షపాతంగా ఉంటారో వాళ్ళకి జీవితంలో అస్పష్టత ఉంటుంది. ఇప్పుడు ధృతరాష్ట్రుడికి నా కొడుకు గెలుస్తాడా లేదా అనేటటువంటి అస్పష్టత ఉందా లేదా? ఉంది. ఉంది. వెరీ గుడ్ బ్రో, ఉంది. ఓకే. ఉంది. సో ఎవరైతే ఆ అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడతారో, అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడతారో వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే పతనం మొదలవుతుంది. ఓకే. జీవితంలో ఇంకా నేనే గొప్పవాణ్ణి అనుకునే వాడికి, దుర్యోధనుడు నేనే గొప్పవాణ్ణి అనుకుంటాడనమాట. నేనే గొప్పవాణ్ణి అనుకునేటటువంటి వాడికి ఏం జరుగుతుంది అంటే అది కేవలం మేకపోతు గాంభీర్యమే. దుర్యోధనుడు వైపు చాలా చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారండి. భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, శల్యుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు. వీళ్ళంతా చాలా గొప్ప గొప్ప వీరులు. భీష్ముడు ఎంత గొప్ప వీరుడు అంటే సాక్షాత్ పరశురాముడు కూడా భీష్ముడితో ఒకానొక సమయంలో యుద్ధరంగంలో కొద్దిగా వెనకడుగు వేయాల్సి వచ్చింది. పరశురాముడు ఎవరండి? ఆయన 22 సార్లు భూప్రపంచ ప్రదక్షిణ చేసి క్షత్రియులందరినీ తెగటార్చేశాడు. ఆయన అహంకారంతో ఉన్నటువంటి క్షత్రియులు, రాజనేవాడు ఈ లోకంలో లేకుండా చేశాడు ఒకానొక సమయంలో పరశురాముడు. అంతటి వీరుణ్ణి కూడా భీష్ముడు ఒకానొక సమయంలో యుద్ధరంగంలో ఓడించి ఆల్మోస్ట్ ఇంకా ఓడిపోతాడు అనుకున్నారు పరశురాముడు. అలాంటి పరిస్థితి ఏర్పడింది భీష్ముడికి పరశురాముడికి యుద్ధం జరిగినప్పుడు. అది ఎందుకు జరిగింది మనం తర్వాత తెలుసుకుందాం. కానీ అంత శక్తివంతుడు భీష్ముడు. అలాంటి గొప్ప వీరుల ముందు పాండవులు నిలదొక్కుకోలేరు. సో వాళ్ళని చూసుకొని ఈ దుర్యోధనుడు ముందుకొచ్చాడనమాట. అయితే దుర్మార్గుడికి ధనము, లాభము, అలాగే ఇవన్నీ ఎలాంటివి అంటే, దుర్మార్గుడికి ఒక ఎలుకని కానీ ఏనుగుని కానీ ట్రాప్ చేసి పట్టుకోవాలనుకోండి, మనం ఏం చేస్తాం? ఓ ఎలుకని ట్రాప్ చేసి పట్టుకోవాలనుకోండి మనం ఏం చేస్తాం? ఫోన్ పెడతాం. బోన్ ఎరా పెట్టి దాంట్లో ఎరబెడతాం. దాంట్లో ఏదో ఒకటి చిన్న మిర్చియో లేదంటే ఉల్లిపాయో లేదంటే ఏదంటే ఇంకేదో ఒకటి దానికి నచ్చేది చపాతీనో పెడతాం. పెడితే దాన్ని చూసి అది ఎలుక లోపలికి వచ్చేసి వచ్చి అలా ట్రాప్ అయిపోతుంది.
ఈ Yes, ప్రభు. దుర్యోధనుని వైపు ఉన్నటువంటి ఈ దిగ్గజాలంతా కూడా వాడి నాశనానికి వేసినటువంటి ఎర లాంటి వాళ్ళు అన్నమాట. అది వాడికి తెలియలేదు. చూడు, అర్జునుడు ఎంతో గొప్ప వీరుడండి. ఇప్పుడుగా అర్జునుడు, మీరు మహాభారతం కనుక పరిశీలన చేస్తే అర్జునుడు అప్పటికే 4-5 సార్లు దుర్యోధనాదుల కంటే తన బలం గొప్పదిగా ప్రదర్శింపబడ్డది. ఒకానొకప్పుడు చిన్నప్పుడు వీళ్ళు ద్రోణాచార్యుని దగ్గర ఆ ధనుర్విద్య నేర్చుకుంటున్న సమయంలో ద్రోణాచార్యుడు గురు దక్షిణ అడుగుతాడు. అప్పుడు గురుదక్షిణగా ద్రుపదుని తెచ్చిమంటాడు. దుర్యోధనాదులు ఏం చేస్తారు, మేము వెళ్తామని కర్ణుడు, దుర్యోధనాలు వీళ్ళందరూ కూడా రథాలు కట్టుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత కుక్కల్ని కొట్టినట్టు కొడతారనమాట. ఇలాగే ఉంది. ఎట్లా కొడతారంటే దుర్యోధనాదుల్ని ఆ ద్రుపద మహారాజు యొక్క రాజ్యంలో ఉన్న వాళ్ళు, ద్రుపద మహారాజు మొదట వీళ్ళని ఆ, యుద్ధంలో చితగొట్టేస్తాడు. కొట్టేసిన తర్వాత ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు వీళ్ళ మీదికి చెప్పులు, కట్టెలు, చీపుర్లు ఇవన్నీ విసిరేస్తారనమాట. సిగ్గు, వాళ్ళ అగౌరవపడి ఆ, తలదించుకొని సిగ్గుపడుతూ వెనక్కి వచ్చేస్తారంట. అప్పుడు కేవలం అర్జునుడు, భీముడు మాత్రమే వెళ్తారు. వీళ్ళిద్దరే వెళ్ళి ద్రుపద మహారాజుతో యుద్ధం చేసి బంధించి తీసుకొచ్చి ద్రోణాచార్యుడి కాళ్ళ మీద పడేస్తారనమాట. ఇప్పుడు ఎవరి బలం గొప్పది మీరు చెప్పండి? అర్జునుడు. అర్జునుడిది. నిరూపింపబడ్డదా? ఇంకోసారి ఏం జరుగుతుందంటే ఆ ఎప్పుడైతే రాజసూయాగం చేయడానికి మొదలు పెడతారో అప్పుడు ఆ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా జయించాలి. అర్జునుడు చాలా మంది, అసలు ఓ, మహాభారతంలో ఎక్కడ పరిశీలించినా కూడా దుర్యోధనుడు పలానా రాజుతో యుద్ధం చేసి గెలిచాడనేటటువంటి ప్రస్తావన అసలు లేదు. తన యొక్క బల ప్రదర్శన కేవలం పాండవుల ముందే, వేరే వాళ్ళ ముందు ఎక్కడ కూడా పనిచేయలేదు. ఒకసారి ఒక గంధర్వుడి చేతిలో దుర్యోధనుడు ఆ చావు దెబ్బలు తిని ఆ గంధర్వుడు దుర్యోధనుని రథానికి కట్టేసి, నీకు చాలా ఒళ్ళు కొవ్వెక్కింది, మా రాజ్యాన్ని తీసుకెళ్ళి నీ చంపవతల పడేస్తా అని చెప్పి రథాన్ని కట్టుకొని తీసుకెళ్తుంటే, అప్పుడు ఆ గంధర్వుడితోటి యుద్ధం చేయడానికి కర్ణుడు వీళ్ళందరూ కూడా యుద్ధం చేయలేక పారిపోయారు. బతికుంటే మళ్ళీ కలుసుకుందాం దుర్యోధన అని చెప్పేసి కర్ణుడు చెప్ దుర్యోధనకు చెప్తూ పారిపోతాడనమాట. పారిపోయిన తర్వాత ఈ దుర్యోధను ఇంకా దిక్కులేని పరిస్థితుల్లో ఈ యుధిష్ఠిర మహారాజుకి దుర్యోధనాదుల సేనల నుండి కొందరు వచ్చి చెప్తారంట, అయ్యా మీ తమ్ముడు దుర్యోధనుని ఒక గంధర్వుడు బలవంతంగా రథానికి గట్టి తీసుకెళ్తున్నాడు అని చెప్పగానే అప్పుడు యుధిష్ఠిర మహారాజు చెప్తాడనమాట, తమ్ములకి వెళ్ళండి కాపాడండి అంటే భీముడు అంటాడనమాట, ఏంటన్నయ్య మీరు, వాడి వల్లే మనం వనవాసం అనుభవిస్తున్నాం, మన రాజ్యం మొత్తం దొంగలించాడు అని అంటే యుధిష్ఠిర మహారాజు ఒక గొప్ప మాట అంటాడంటే ఏమంటాడంటే, ఒరే మనలో మన గొడవలు ఉంటే మనము 5 పాండవులము, 101 మంది కౌరవులు. అదే గనక మన వంశం మీదికి, మన వాడి మీదికి, మనలో ఉన్న ఎవరో ఒకరి మీదకి వేరే బయటవాడు వస్తే మనమందరం 106 మందిరా. కాబట్టి వాడు మన వంశస్థుడు, మన తమ్ముడు, మన కుటుంబీకుడు, మన బంధువు, మనం కాపాడాల్సినటువంటి కర్తవ్యం అనేది. వెళ్ళండి అంటే ఆ, అర్జునుడు వెళ్ళి ఆ గంధర్వుడితో యుద్ధం చేస్తే గంధర్వుడు గజ 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 వణుకుతాడు అర్జునుడు వదిలిపెట్టినటువంటి బాణాలకి. పనికి దుర్యోధన్ని వదిలిపెట్టేస్తాడు. అర్జునుని యొక్క వీరత్వం వల్ల దుర్యోధనుడికి క్షమాభిక్ష దొరికింది. ఈ రోజు ఈ యుద్ధరంగంలో దుర్యోధనుడు నిల్చొని ఉన్నాడు ప్రాణాలతో ఉంటే, ఒకప్పుడు అర్జునుడు పెట్టినటువంటి ప్రాణ భిక్ష అది. అంత నమ్మక ద్రోహి దుర్యోధనుడు. అప్పుడు దుర్యోధనుడు ఆ, అర్జునుడికి వరం ఇస్తాడనమాట, నువ్వు నా ప్రాణాలు కాపాడే కాబట్టి నేను నీకు 2 వరాలు ఇస్తున్నా, కోరుకో అంటాడు. నేను నీకు వరం ఇస్తున్న కోరుకో అంటాడు. కోరుకోనగానే అప్పుడు అర్జునుడు వెంటనే మా రాజ్యం మాకు ఇచ్చేయనంటే అయిపోయేది. కానీ వాళ్ళు అట్లా వీరత్వంతో గెలుచుకోవాలని చెప్పి అవసరం వచ్చినప్పుడు అడుగుతా అని చెప్పేసి అడుగుతాడు అనమాట. అది తర్వాత అర్జునుడికి చాలా ఉపయోగపడింది. ఇంకొక 2-3 సందర్భాలు ఉన్నాయి. అలా కొన్ని సందర్భాల్లో దుర్యోధనాదుల యొక్క బలము చాలా చాలా బలహీనమైందని తేలిపోయింది. అర్జునుడు చాలా చాలా బలవంతుడని స్పష్టంగా తెలిసిపోయింది. అయినా కూడా అర్జునుడు భయపడిపోయాడు. ఎందుకంటే బంధుప్రీతి, మనస్సులో బలహీనత ఉండిపోయింది. దానివల్ల ఎప్పుడైతే మన మనస్సులో బలహీనత నెలకొంటుందో, మనకి ఎంత బలం ఉన్నా కూడా మనము
ఏం చేయలేము. ఎలాగైతే మనకి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళామనుకోండి, ఎగ్జామ్ అని టెన్షన్ ఉందనుకోండి మైండ్లో, అప్పుడు మనకి ఆన్సర్స్ గుర్తుకొస్తాయా? రావు. మనకి ఎంతో బయట చేసిన, అరే అది ఏమో ఉండే, ఫస్ట్ ఏమో స్టార్టింగ్ ఏమో ఉండే, బాబా ఎవరు అని టైం అంతా వేస్ట్ అయిపోతుంది. టెన్షన్ లో అన్ని మర్చిపోతాం ప్రభుజీ. టెన్షన్లో మర్చిపోతాం. సో అర్జునుడు కూడా విపరీతమైనటువంటి టెన్షన్, బీపీ పెరిగిపోయింది. ఏం చేయాలి, ఏంటి, అయ్యో ఎలా వీళ్ళనా చంపడం అని చెప్పేసి, నా వల్ల కాదని చెప్పేసి ఆయన కూర్చుని పోయాడు. అందుకే బలహీన పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైతే ప్రతినిత్యం కూడా ధైర్యంగా ఉంటారో వాళ్ళకి విజయం ఖచ్చితంగా వరిస్తుంది. సో రేపు ఇంత బాధపడినటువంటి అర్జునుడు విజయం వైపు ప్రయాణించడానికి భగవంతుడు ఏం చెప్పాడో రేపటి నుంచి మనం క్రమక్రమంగా తెలుసుకుందాం. ఆ, ఆ, సార్ వన్ చాలా వన్ డౌట్ సార్. అద్భుతమైనట్టు తప్పకుండా అండి. డౌట్ లోనే T8 అండి. డౌట్ అని చెప్పారు కదా అందులో T8. టర్నింగ్ పాయింట్. ఓకే సార్. అర్జున్ మొత్తం ఒక సన్నివేశమే టర్న్ అయిపోయింది. ఓకే అర్జున్ యొక్క ఓకే మనస్తత్వమే టర్న్ అయిపోయింది. ఓకే సార్. సో ఈ డిఓయుబిటి అనే సంక్షిప్త నామాన్ని బట్టి మనం ఈ అధ్యాయంలో ఏమేం జరుగుతుంది అనేటువంటిది మనకి చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు ఫార్ములా. ఓకే. సో సార్ ఇంత బాధపడినటువంటి అర్జునుడి ఒక్క విషయం గుర్తుపెట్టుకొని, మనకి జీవితంలో ఎన్నో సమస్యల్లో మనం అనుభవిస్తూ ఉంటాం, ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. అది చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ఇంకా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా కష్టాన్ని అనుభవిస్తూనే ఉంటాం. మనకి ఒక ప్రశ్న వస్తుంది, నేను ఇంత, నాకు భగవంతుడు ఏం చేశాడు, దేవుడు నాకేం చేశాడు అనే ప్రశ్న వస్తుందండి. ఇప్పుడు మీరు చూడండి, అర్జునుడికి కృష్ణుడు ఏం చేయలేదండి, కేవలం ఆయన పక్కన ఉండి సలహాలు ఇచ్చాడంతే. మరి అర్జునుడేం తక్కువవాడా? కృష్ణుణ్ణి జీవితం మొత్తం కృష్ణుణ్ణి అనుగమిస్తున్నాడు అండి, కృష్ణుని ఫాలో అవుతూ, కృష్ణుడి బోధనలు ఫాలో అవుతూ జీవితాన్ని గడిపాడు. అలాంటి వాళ్ళ జీవితంలో, పాండవుల జీవితాల్లో ఎన్ని కష్టాల్లో మనకు అందరికి తెలుసు. 13 సంవత్సరాలు వనవాసంకి వెళ్ళారు. అంతకంటే ముందు చిన్నప్పుడే వాళ్ళు ఎప్పుడు వాళ్ళని చంపేయాలని చెప్పేసి దుర్యోధనాదులు ప్లాన్ వేస్తూనే ఉంటారు. ఒకానొక సమయంలో చాలా తీయగా, ఆ మంచి తీయగా మాట్లాడుతూ, మీరు నిజంగా ఎంతో గొప్పవాళ్ళు, మీ నాన్నగారు ఎంతో గొప్పవాడు, మీరు వారణాసి నగరానికి వెళ్ళి మీ నాన్నగారికి శ్రాద్ధ కర్మలు చేయండి, అక్కడ మీకు మంచి బస ఏర్పాటు చేస్తామని చెప్పేసి దొంగ మాటలు మాట్లాడి లక్కతోటి ఒక గృహాన్ని నిర్మించి దానిలోకి వెళ్ళమని చెప్తారు. వెళ్తే వాళ్ళ దాన్ని తగలబెట్టేసి వీళ్ళని చంపేద్దామని ప్లాన్ వేస్తారన్నమాట. విదురుడి యొక్క చాకచక్యం వల్ల, విదురుడి యొక్క సూచన వల్ల పాండవులు అప్పుడు బయటపడతారనమాట. విదురుడికి తెలుసు వీళ్ళు దుర్యోధనాదులు చాలా ఆ, చక్కటి సంభాషణ జరుగుతుందన్నమాట. ఒకసారి పాండవులని కాల్చేద్దామని చెప్పేసి లక్క గృహంలో వీళ్ళంతా ప్లాన్ వేసుకొని పాండవులని ఆ లక్క గృహం వారణావతం అనే ఒక ప్లేస్ ఉంటుందన్నమాట, ఆ ప్రదేశానికి పంపిస్తుంటే విదురుడికి అర్థమైపోతుంది ప్లాన్. ఇప్పుడు విదురుడికి తెలుసు అని వాళ్ళకి తెలియదు. అలాగే ఈ పాండవులకి వాళ్ళు ఏం ప్లాన్ వేస్తున్నారో విదురుడు వీళ్ళకి చెప్పాలి. విదురుడు ఏ విధంగా ఎట్లా చెప్తాడో తెలుసా అండి? ఇంగ్లీష్ లో మాట్లాడతారు విదురుడు. మహాభారత కాలంలో, మహాభారతంలో స్పష్టంగా ఉంది, మలేచ్ఛ భాషలో విదురుడు యుధిష్ఠిర్ మహారాజుకి చెప్తాడనమాట. మీరు వెళ్ళేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా ఉండండి. తెలివి గల్లవాడెవరు కూడా ఉచితంగా వచ్చేటటువంటి బహుమతులని యందు ఆసక్తితో ఉండడు. అలాగే వీరులు ఎవరు కూడా రాత్రిపూట ఎక్కువగా పడుకోరు, మేలుకొని ఉంటారు. ఏదైనా తొందరగా తగలబడే పదార్థాల నుండి చాలా జాగ్రత్తగా ఉండండి అని కోడ్ భాషలో, ఇంగ్లీష్ భాషలో, మలేచ్ఛ భాషలో విదురుడు ఈ యుధిష్ఠిర మహారాజు పాండవులకు చెప్తాడనమాట. వాళ్ళు దాన్ని గ్రహించి, యుధిష్ఠిర మహారాజు దాన్ని అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండి వాళ్ళు ఆ ప్రమాదం నుండి బయటపడతారు. అట్లా ఎప్పుడు కూడా ఏదో ఒక కష్టం పాండవులకి దుర్యోధనాదుల వల్ల. మరి వాళ్ళు ఏం ధర్మాత్ములు కాదా అంటే ధర్మాత్ములు. మరి ఎందుకు భగవంతుడు వాళ్ళకి అన్ని కష్టాలు ఇవ్వాలి అంటే, ఒకటి గుర్తుంచుకోండి, మంచి ధర్మాత్ముడి యొక్క జీవితంలో వచ్చేటటువంటి కష్టాలు ఆ ధర్మాత్ముడిని ఇంకా ధర్మం వైపు నడిపించడానికి, ఇంకా ధైర్యవంతుని చేయడానికి.
దుర్మార్గుడి యొక్క జీవితంలో అనుభవించేటటువంటి సంతోషాలు వాణ్ణి దరిద్రుని చేయడానికి. సో ధర్మాత్ముడి యొక్క జీవితంలో సంభవించేటటువంటి దుఃఖాలు దేనికండి? ధైర్యంగా తయారు చేయడం. వెరీ గుడ్. దుర్మార్గుడి యొక్క జీవితంలో సంభవించేటటువంటి సంతోషాలు దేనికండి? నాశనానికి. నాశనం. వాణ్ణి నాశనం చేయడానికి. ఓకే, వాడి దుఃఖాల పాలు చేయడానికి అవన్నమాట. అయితే ఇది మనకి మొదటి అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సినటువంటిది. అధర్మం వైపు పక్షపాతంగా ఉండకూడదు. అలాగే అహంకారపూరితమైనటువంటి మాటలు, అహంకార మేకపోతు గాంభీర్యం లాంటి ప్రదర్శనలు జీవితంలో చేయకూడదు. అలాగే బలహీన పడకూడదు. అర్జునుడికి కృష్ణుడు దగ్గరుండి చేసింది కేవలము ధైర్యాన్ని చెప్పాడంతే. భగవంతుడు మనందరికీ కూడా ఈ ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా, భగవద్గీత, భాగవతము ఇత్యాది గ్రంథాల ద్వారా భగవంతుడు మనకి ఏం ఇవ్వాలనుకున్నాడంటే, మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో నుండైనా కూడా బయటపడడానికి ఉపయోగకరమైనటువంటి విషయాలు మనకి ఈ గ్రంథాల్లో నిక్షిప్తం చేశారనమాట. నేను ఎందుకు మొట్టమొదట ఈ క్లాస్ మొదలు పెట్టుకునే ముందు నేనేమన్నానంటే, ఎవరైతే మొట్టమొదటిసారి భగవద్గీత వింటున్నారో వారికి భగవంతుడు వాళ్ళ జీవితంలో సంభవించేటటువంటి గొప్ప మార్పుకి అనుగుణంగా వాళ్ళని తీర్చిదిద్దడానికి ఈ జ్ఞానాన్ని వినే అవకాశం ఇచ్చాడని నేను చెప్పాను అనమాట. ఎందుకు అంటే భగవంతుడు ఏది కూడా ఊరికే ఇవ్వడండి. మనల్ని దానికి అర్హులను చేసి మాత్రమే ఇస్తాడు. ఎందుకంటే ఒక కుక్కని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాను అనుకోండి, ఏం చేస్తుంది? అది టాయిలెట్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అంతేనా కాదా? అలాగే ఆ అర్హత లేని వాడికి ఏది ఇచ్చినా కూడా దాన్ని వాడు ఉపయోగించుకోలేడు. అర్హత ఉన్నవాడికి ఏది ఇవ్వకపోయినా కూడా అన్నీ సృష్టించుకుంటాడు వాడు. సో మిమ్మల్ని అందరినీ కూడా అర్హులని, భగవంతుడు ఇచ్చేటటువంటి ఒక గొప్ప అవకాశానికి మిమ్మల్ని అర్హులని చేయడానికి మీకు ఈ అవకాశం ఇచ్చాడు భగవంతుడు, ఈ యొక్క భగవద్గీత వినడానికి. సో దయచేసి 18 రోజులు చక్కగా ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకోండి. క్రమక్రమంగా జ్ఞానాన్ని తెలుసుకోండి. ఒక విషయం అండి, కొన్ని అపోహలు ఉన్నాయి భగవద్గీత వినేటటువంటి శ్రోతలలో. చాలా సమాజంలో భగవద్గీత కేవలం ఒక వయసు తర్వాతే వినాలి అని చెప్పేసి, అలాగే భగవద్గీత కేవలము చనిపోయేటప్పుడు వినాలని చెప్పేసి, కేవలం లేదంటే భగవద్గీత వింటే జీవితంలో ఏవో మన గొడవలు వస్తాయని చెప్పి, ఇవన్నీ కూడా అపోహలండి. ఈరోజు భగవద్గీత ఒకసారి మన భారతదేశ ప్రధాని ఒక విదేశానికి వెళ్ళినప్పుడు భగవద్గీతని ఇస్తూ ఆ ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ తోటి ఆయన ఏమన్నారంటే, మా దేశం నుండి నేను మీకు ఇచ్చేటటువంటి గొప్ప బహుమతి ఇది భగవద్గీత అని చెప్తూ ఇచ్చారనమాట. మన భారతదేశంలో, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప నిధి ఇది భగవద్గీత. ఇది ఇప్పుడు మనం దాదాపు 50 మంది ఉన్నామండి. మీ 50 మందిలో ఎంతమంది మొట్టమొదటిసారి వింటున్నారంటే దాదాపు ఒక 10, 11, 15 మంది వరకు హ్యాండ్ రేస్ చేశారు. అంటే మిగతా వాళ్ళంతా కూడా ఆల్రెడీ విన్నవాళ్లే కదా. విన్నవాళ్లే మళ్ళీ ఎందుకు వింటున్నారు అనేటటువంటి ప్రశ్న ఎవరికైనా కలిగిందా? ఎన్నిసార్లు విన్నా కొత్తగానే ఉంటది ప్రభు. ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది ప్రభు. సో అదండి ఇంకా తెలుస్తాయి అని. అది అది అంటే బోర్ రావట్లేదు విన్న వాళ్ళకి. అరే ఆల్రెడీ ఒక సినిమా చూసినాం అనుకోండి, ఒకసారి చూస్తాం, రెండోసారి చూస్తాం, తర్వాత అందులో డైలాగులన్నీ మనం అప్పచెప్పేస్తాం. ఆల్రెడీ చూసేసి 2 సార్లు ఎందుకు మళ్ళీ చూడడం, సోది అని చెప్పేసాం. కానీ భగవద్గీత మీద ఎందుకు అది అభిప్రాయం రావట్లేదు? విన్న ప్రతిసారి కొత్త కోణం నుండి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం వల్ల ఎప్పటికీ వినాలనిపిస్తుంది. సో ఎవరైతే కొత్తగా వింటున్నారో వారికి మనం ఏదన్నా
కొనాలనుకుంటే నలుగురు రివ్యూ తీసుకొని కొంటాం. అమెజాన్లో మనం ఏదైనా ఆర్డర్ పెట్టాలంటే దానికి రేటింగ్ ఎంత ఉంది, 4 ఉందా, 4.5 ఉందా, 5 ఉందా, లేదంటే 2 ఉందా, 3 రేటింగ్ ఉందా, 2, 3 రేటింగ్ ఉంటే మనకొద్దు, కేవలం 4 పైన రేటింగ్ ఉంటేనే మనం దాన్ని కొందాం, ఎందుకంటే అది చాలా మంది కొని కూడా లాభపడ్డారని చెప్పేసి మనం అర్థం చేసుకొని దాన్ని ఆర్డర్ పెడతాం. ఆ, మరి భగవద్గీత వింటున్నాం కదా, దీనికి ఎంత రేటింగ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ విన్న వాళ్ళే దాని యొక్క రేటింగ్ ఇస్తున్నారు. మాకు మళ్ళీ వినాలనిపిస్తుంది, ఎప్పుడు విన్నా కూడా కొత్తగా వింటున్నట్టు అనిపిస్తుంది, ఒక కొత్త కోణం నుండి అర్థం చేసుకుంటానికి ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు. సో మౌత్ పబ్లిసిటీ చాలా చాలా ఆ, గొప్పదండి. సో ఈ భగవద్గీత ఆ, వినడం అనేటువంటి గొప్ప అవకాశాన్ని సద్వినియోగపరచుకొని దయచేసి ప్రతిరోజు కూడా రావడానికి ప్రయత్నం చేయండి. చివరిగా మనం ప్రశ్నోత్తర మాలికలకి వెళ్లే ముందు ఒక్కసారి మనం ఈ రోజు ఏం చర్చించుకున్నామో ఒక్కసారి రివైండ్ చేసుకొని మనం కొన్ని ప్రశ్నలు, అలాగే ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటే వాటి గురించి మనము తెలుసుకుందాం. సో మనం ఈరోజు భగవద్గీత ఫస్ట్ అధ్యాయం అర్జున విషాద యోగం గురించి చర్చించుకున్నాము. దాంట్లో ఆ అధ్యాయం మనకి ఈజీగా గుర్తుంచుకోవడానికి ఒక ఇంగ్లీష్ పదాన్ని అనుసంధానం చేశాం, దాన్ని డౌట్, DOUBT. డి అంటే దుర్యోధన ధృతరాష్ట్రుల యొక్క మనస్తత్వం గురించి తెలుసుకున్నాము. అలాగే ఓ అంటే ఆమ్నిషియస్ రిజల్ట్స్, ధర్మంతో ఉన్నటువంటి పాండవులకి ఉన్న శుభశకనాల గురించి తెలుసుకున్నాము. ఆ ఓ తర్వాత యు తర్వాత అర్జునుడికి కలిగినటువంటి సంశయాలు, అనిశ్చిత, ఆ ఆ, అంటే ఏం చెయ్యాలో తోచనటువంటి అన్సర్టినిటీ తెలుసుకున్నాము. తర్వాత బివిల్డర్మెంట్, అంటే అర్జునుడు భయపడ్డాడు, నేను యుద్ధం చేయడం వల్ల సమాజంలో చాలా వినాశనానికి దారి ఆ, నేనే దారి వేసిన వాడిని అవుతానని చెప్పేసి భయపడ్డాడు. ఆ, బివిల్డర్మెంట్, అర్జునుడి యొక్క భయాన్ని ఆ, తెలుసుకున్నాము. ఆ తర్వాత BOUBT, లాస్ట్కి మొత్తం సన్నివేశమే టర్న్ అయిపోయేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. అదేంటి అంటే అర్జునుడు ఇంకా బలహీన పడిపోయి నా వల్ల కాదు, నేను యుద్ధం చేయలేను అని చితకలబడిపోయినటువంటి సన్నివేశాన్ని తెలుసుకున్నాము. ఓకే, సో ఇది మనము ఈ అధ్యాయంలో తెలుసుకున్నాము. దీని నుండి మనము నేర్చుకోవలసినటువంటి గుణపాఠాలు ఏంటి అంటే ఎప్పుడు కూడా అధర్మానికి పక్షపాతంగా ఉండకూడదు, అలాగే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించకూడదు, బలహీన పడకూడదు. బలహీన పడితే మనకున్న బలం కూడా మనం మర్చిపోతాము. మన సమాజంలో ఇప్పుడు ఒక గొప్ప లోటు ఏంటి అంటే మనుషులందరూ కూడా బలహీనులైపోతున్నారు. ఏదో చిన్న కష్టం వచ్చేస్తుంది, ఇంకా దాని నుండి మేము బయటపడలేమని చెప్పేసి భయపడి బలహీన పడిపోయి చివరికి ఆత్మహత్య చేసేసుకుంటున్నారు. మరి మొట్టమొదట నేను ఈ అధ్యాయానికి ఆ, భగవద్గీత గురించి చెబుతూ ప్యారిస్లో ఒక సంపన్నుడి యొక్క ఆ, ఆ, జీవితంలో జరిగినటువంటి మార్పు గురించి చెప్పాను. భగవద్గీత స్వీకరించడం వల్ల ఆత్మహత్య చేసుకుందాం అనేటటువంటి స్థితి నుండి మళ్ళీ కొత్త జీవితాన్ని స్టార్ట్ పెట్టినటువంటి ఆ, మార్పు గురించి చెప్పాను. అది భగవద్గీత ఉన్నటువంటి శక్తి. ఓకే, హరే కృష్ణ. అదండి మనం మొదటి అధ్యాయం గురించి మొదటి అధ్యాయంలో నుండి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలు, అలాగే మీరేమైనా చెప్పదలుచుకుంటే చెప్పవచ్చు. ఎవరెవరైతే ప్రశ్న అడగాలనుకున్నారో అలాగే ఏమైనా చెప్పాలనుకున్నా హ్యాండ్ రేస్ చేసి పెట్టండి, నేను వాళ్ళకి అవకాశం ఇస్తాను, వాళ్ళు మాత్రం మాట్లాడండి. ఆ ఓకే, ఫస్ట్ శాంసంగ్ ఎస్ఎం అని ఉంది. దీపక్ నాయుడు ప్రభు, మీరేనా శాంసంగ్ ఎస్ఎం అంటే? నేను కాదండి. మీరు కదా, ఎవరండి శాంసంగ్ ఎస్ఎం అని ఉంది హ్యాండ్ రేస్ చేసి పెట్టారు? నేను నాగేశ్వరరావు. ఆ చెప్పండి ప్రభు, నాగేశ్వరం. మీ పేరు పెట్టుకోండి, సో దట్ నేను గుర్తించగల. ఓకే సార్. చెప్పండి నాగేశ్వరరావు ప్రభు. సార్ ప్రతిరోజు 8 to 9 టైం? అవునండి, ప్రతిరోజు 8 to 9 ఉంటుంది. సో మనకి లింక్ ఆ గ్రూప్ లో వస్తుంది. అలాగే ఈ కార్యక్రమము ఒకవేళ మనకి ఏదైనా ఎప్పుడైనా కనుక వినలేని పరిస్థితి ఉంటే ఈ క్లాస్ యొక్క రికార్డింగ్ మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేస్తుందండి. మీ రికార్డింగ్ కూడా వింటూ ఆ 18 days సిరీస్ ని ఫాలో అవ్వచ్చు. అండ్ ఒక విషయం అండి, ఇది భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానము. ఇది మనము ఏ పరిస్థితుల్లోనైనా వినొచ్చు, తింటూ వినొచ్చు, నడుస్తూ వినొచ్చు, ఆఫీస్కి బండి మీద వెళ్తూ కూడా వినొచ్చు. దీనికి ఎలాంటి నియమాలు లేవండి, వినడం ముఖ్యం. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. హరే కృష్ణ. అదే అండి మీ ప్రశ్న. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వరరావు ప్రభు. మళ్ళీ రేపు కలుసుకుందాం. రాజేశ్వర్ రెడ్డి ప్రభు. ప్రభుజీ, ఎస్ ప్రభు. భగవద్గీత ముందు ఎవరికి వినిపించారు సార్ ఇది?
ప్రభుజీ అంటే ఎవరికి వినపడించే ఫస్ట్ లో అంటే కృష్ణుడు ఇచ్చారా లేకుంటే అంతకు ముందు వేరే వాళ్ళు ఎవరైనా తప్పకుండా. విన్నారా? సో ఈ విషయాన్ని గురించి మనం 4వ అధ్యాయంలో భగవంతుడే సాక్షాత్ ఆయన నోటి నుండే విందామండి. చక్కటి ప్రశ్న వేశారు. మీరు అడిగినటువంటి ప్రశ్నకి భగవంతుడు 4వ అధ్యాయంలో సమాధానం చెప్తాడు. సో అప్పటి వరకు కొద్దిగా మీ యొక్క ఆసక్తిని హోల్డ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇప్పుడే చెప్పేస్తే మళ్ళీ ఆ క్యూరియాసిటీ అనేది తేలిపోతుంది. ఓకే ప్రభు. మొట్టమొదట భగవద్గీత యొక్క జ్ఞానాన్ని ఎవరికి చెప్పబడింది అనేటువంటి విషయాన్ని మనం 4వ అధ్యాయంలో తెలుసుకుందాం. చాలా చక్కటి ప్రశ్న వేశారు. ఇప్పుడు ఇంకేమైనా ప్రశ్న ఉందా? లేదు ప్రభు, లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఎస్, దీపక్ నాయుడు ప్రభు, చెప్పండి మీ ప్రశ్న ఏంటి? ఈ మీరు 6 అక్షౌహిణి 11 అక్షౌహిణి అన్నారు కదా, అక్షౌహిణి అంటే సైన్యానికి మరో పేరా అది? అయితే సైన్యం యొక్క సంఖ్యని అక్షౌహిణి అంటారనమాట. ఓకే, సో ఇప్పుడు ఒక్క అక్షౌహిణి సైన్యం ఎంతనో మీకు చెప్తా. ఓకే, ఓకే ఓకే ఒక్క అక్షౌహిణి సైన్యంలో ఏమేమి ఉంటాయి అంటే 21,870 రథాలు, అలాగే 21,870 ఏనుగులు, అలాగే 65,610 గుర్రాలు, అలాగే 1,09,350 సైనికులు. ఇంత సంఖ్య కలిపితే ఒక అక్షౌహిణి సైన్యం అన్నమాట. ఇలాగ మొత్తం 17 అక్షౌహిణుల సైన్యం అక్కడ కురుక్షేత్రంలో నెలకొని ఉందన్నమాట. థ్యాంక్ యూ ప్రభుజీ. వెల్కమ్ ప్రభు. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్న ఉందా ప్రభు? ఇంకేం లేదండి. వెరీ గుడ్ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఎక్కడ ఉంది సార్, మీరు రిలీజ్ చేస్తుండ్రా? నేను మా ఇంట్లో ఉండండి. అలాగే కదా, ఊరు ఇక్కడే హైదరాబాద్. నేను ఉండేది హైదరాబాద్ అంబర్పేటలో. సో మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా మనము ఇస్కాన్ నందనవనం ఉప్పుగూడ దేవాలయం, ఏ దేవాలయం అయితే ఇస్కాన్ నందనవనం ఉప్పుగూడ దేవాలయము మన ఇస్కాన్ అబిడ్స్ దేవాలయం ద్వారా కొత్తగా డెవలప్ చేయబడుతున్నటువంటి దేవాలయం అన్నమాట. సో ఆ దేవాలయానికి అనుసంధానంగా ఈ కార్యక్రమాలు చేయబడుతుంది. సో మేము మా గురువు గారి యొక్క ఆజ్ఞ మేరకి ఈ బోధనలు చేస్తున్నాము. వృత్తిరీత్యా నేను ఒక ఎంఎన్సి కంపెనీలో జాబ్ చేస్తాను. నేను ఒక అమెరికన్ బ్యాంక్లో జాబ్ చేస్తానండి. సో నా ఖాళీ సమయాల్లో ఇలాగా ఖాళీ సమయాన్ని కూడా సద్వినియోగపరచుకోవడానికి భగవద్గీత గురించినటువంటి ప్రవచనాలు చెప్తూ ఉంటానండి. ఓకే, మా గురుగారికి హరే కృష్ణ. రోజు మీరు చెప్తారా 18 రోజులు? అవునండి, 18 రోజులు నేనే చెప్తాను. చాలా బాగా చెప్పారండి, చాలా బాగుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ నాగేశ్వరరావు ప్రభు. సో రోజు జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ని కూడా యాడ్ చేయొచ్చు గ్రూప్లో. సో మా యొక్క సంకల్పం ఏంటి అంటే సమాజంలో మన ధర్మాన్ని గురించి చాలా మంది తెలుసుకుంటే మనము భద్రంగా ఉంటామండి. మన భద్రత మనం ఏమనుకుంటామంటే నాకు ఫినాన్షియల్ సేవింగ్స్ ఉండాలి, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉండాలి, ఆస్తిపాస్తులు ఉండాలి, అది భద్రమే. కానీ దాన్ని కూడా కాజేసే దొంగలు తయారయ్యారు సమాజంలో. వాళ్ళ నుండి మనం సురక్షితంగా భద్రంగా ఉండాలంటే మన ధర్మాన్ని మనము తెలుసుకోవాలి. మన సనాతన ధర్మాన్ని మనం తెలుసుకోకపోతే ఎవడో వచ్చి ఏదో రుద్దేస్తాడో అదే ధర్మం అనుకొని మనం నమ్మేస్తామండి. సో అందు గురించని మన ధర్మాన్ని మనం తెలుసుకుంటే మనకి రక్షణ, సమాజానికి రక్షణ, దేశానికి కూడా రక్షణ. సో ఆ సంకల్పంతో అందరికీ ఈ జ్ఞానాన్ని చేరవేయాలనే సంకల్పంతో మేము ప్రతినిత్యం కూడా ఉచితంగా ప్రతి నెల ఈ క్లాసెస్ నిర్వహిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ నాగేశ్వరరావు ప్రభు, దీపక్ ప్రభు, థ్యాంక్ యూ. వలకొండ సత్యవతి దేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. రికార్డింగ్ పెడతారా ప్రభుజీ? ఎస్ మాతాజీ, రేపు వస్తుంది, పొద్దున రికార్డింగ్ వస్తుంది. ఓకే మా బాబా, చాలా బాగా చెప్పారు బాబుజీ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. భారతి పెరుమాళ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే ఇది అధర్మానికి అని అన్నారు కదా ప్రభు, దాని అర్థం ఏమొస్తుంది? అధర్మానికి పక్షపాతంగా అన్నారు కదా. ఇప్పుడు పక్షపాతం అంటే
పార్షాలిటీ ఇప్పుడు ఆ, ఒకరి మీద ఎక్కువ ఇష్టం. ఓకే. సో అక్కడ ఆ రణరంగంలో ఇద్దరు ఉన్నారు, పాండవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు. కానీ ధృతరాష్ట్రుడు ఎవరి మీద ఎక్కువ ఇష్టంతో ఉన్నాడు? కౌరవుల మీద. కౌరవుల మీద ఇష్టం. వాళ్ళంటే ఇష్టం, మా వాళ్ళు మా వాళ్ళు, నా వాళ్ళు నా వాళ్ళు అని ఇష్టంతో ఉన్నాడు అనమాట. కౌరవులు ధర్మం వైపు ఉన్నారా, అధర్మం వైపు ఉన్నారా? అధర్మం వైపే ఉన్నారు. కాబట్టి ధృతరాష్ట్రుడు తన పుత్రుల వైపే మొగ్గు చూపుతున్నాడు, తన పుత్రుల మీదనే ఇష్టంతో ఉన్నాడు. కాబట్టి వాళ్ళు అధర్మం వైపు ఉన్నారు, కాబట్టి ఈయన అధర్మానికి మక్కువ చూపిస్తున్నాడు అనమాట. అందుకు ఆయన అధర్మ పక్షపాతి అని చెప్పేసి సంబోధించడం జరిగింది. అర్థమైంది ప్రభు. ఓకే. అలా థ్యాంక్ యూ. ఉండడం వల్ల ఏమైపోతుందంటే అస్పష్టత, గెలుస్తాడా లేదా మావాడు. దుర్యోధనుడే కాదు, మనుష్య జీవితంలో ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా అధర్మం వైపు ఉన్నారనుకోండి, అధర్మం వైపు ఇష్టంతో ఉన్నారనుకోండి, జీవితంలో స్పష్టత అనేటువంటిది ఉండదు. ఎప్పుడేం జరుగుతుందనే భయంతోటే జీవితం గడపాల్సి వస్తుంది అనమాట. ఓకే. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఎస్ దీపక్ ప్రభు, మీరు హ్యాండ్ రైస్ చేశారు. ఇంకేమైనా ప్రశ్న ఉందా? ప్రశ్న కాదు ప్రభుజీ, ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా, 1 మినిట్. చెప్పండి ప్రభు. చెప్పండి ప్రభు. ఏం లేదు, నాకు ఒక 10 రోజుల క్రితము ద్వారకా వెళ్ళే అవకాశం వచ్చింది. వెళ్ళాను అక్కడికి. వెరీ గుడ్. చాలా అద్భుతంగా దేవాలయం కానీ, స్వామివారి దర్శనం కానీ, ఆ పైన ఆ ధ్వజాన్ని మార్చే, జెండాని మార్చే ఆ దృశ్యాన్ని కానీ పలుమార్లు చూసే అవకాశం దొరికింది. అయితే సంతోషం. దానికంటే ముందు ఎన్నోసార్లు నేను ఉండేది వనస్థలిపురం ఏరియాలో. ఓ వెరీ ఇక్కడ గుడ్. జిఆర్ స్వామి వాళ్ళు, చాలా వేరే వేరే ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎన్నోసార్లు గీతా జయంతి సందర్భంగా అప్పుడు ఇప్పుడు చాలా సార్లు చెప్పారు, కానీ ఎప్పుడు దాని మీద దృష్టి వెళ్ళడం ఎప్పుడు జరగలేదు. ఈ ద్వారకా వెళ్ళి జస్ట్ ఒక 2 రోజులు అవుతుంది. ద్వారకా వెళ్ళి వచ్చిన 2 రోజులకే ఇది వాట్సాప్ లో ఇలా లింక్ రావడము, ఇవాళ ఫస్ట్ టైం వినడము, ఇదంతా ఆ దేవుడు ఏమంటారు, స్వామి దగ్గర నుంచి ఇది ఒక కృప. ఆహ్వానం లాగా అనిపిస్తోంది. అవును ప్రభు. మీరు భగవంతుని దర్శనం చేసుకొని ఆ దర్శనంలో ఉన్నటువంటి మాధుర్యమైనటువంటి అనుభూతిని పొందారు. భగవంతునికి కొద్దిగా దగ్గర అవ్వడానికి మీరు ప్రయత్నించారు, కాబట్టి భగవంతుడు తాను చెప్పినటువంటి అమూల్యమైనటువంటి విషయాలను వినే అవకాశం మీకు ఇచ్చారనమాట. నిజంగా స్వామి, ఆ ద్వారకాధీశుడు ఇంత నయన మనోహరంగా ఉన్నారంటే అసలు అవును అసలు ప్రభు. కళ్ళకి కాదు, చాలా బాగున్నారు స్వామి. అవును. చాలా హరే సంతోషం. కృష్ణ. మేము కూడా సెప్టెంబర్ 13వ తారీఖు ద్వారకా వెళ్తున్నాము, దాదాపు ఒక 100 మంది భక్తులతో. ఆహా, చాలా సంతోషం. ద్వారకా, అలాగే అక్కడ సోమనాథ్, అలాగే ఇంకా అవునండి, ఈశ్వర్. మన నాగేశ్వర జ్యోతిర్లింగము, బెట్ ద్వారకా, ఇవన్నీ క్షేత్రాలు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. చాలా సంతోషం ప్రభుజీ. అయితే హరే మనకి ఈ ఈ మొదటి అధ్యాయం మీరు అందరూ విన్నారు కదా, దీనికి ఒక ఫలశ్రుతి ఉందన్నమాట. ఎవరైతే ఈ మొదటి అధ్యాయం వింటారో వాళ్ళకి ఎంత ఫలితం దక్కుతుంది అనేటువంటిది మనకి పద్మపురాణంలో శివుడు పార్వతీదేవితో చెప్తారనమాట. ఓ రోజు కైలాసంలో పార్వతీదేవి శివుడిని అడుగుతుంది, స్వామి మీరు నాకు ఎన్నో విషయాలు చెప్పారు, భగవద్గీత గురించినటువంటి గుణగణాలు చెప్పలేదు, భగవద్గీత గురించి చెప్పండి అని అడుగుతుంది. అడగానే శివుడు ఏమంటాడంటే, దేవి చాలా చక్కటి ప్రశ్న అడిగావు, భగవద్గీత చాలా చాలా గొప్ప గ్రంథము, గొప్ప భగవంతుడు భగవంతుని నోటి నుండి జాలువారినటువంటి ఆణుమత్యాలతో కూడినటువంటి అమూల్యమైనటువంటి గ్రంథ విశేషాలు, ఆ విషయాలు నీకు చెప్తానని చెప్పి శివుడు పార్వతీదేవితో చెప్తాడనమాట. ఒకసారి వైకుంఠంలో విష్ణుమూర్తి పడుకొనుండగా లక్ష్మీదేవి ఆయన పాదసేవ చేస్తూ ఉంటే ఆయన ఆ, లక్ష్మీదేవి అడుగుతుందన్నమాట. ఏమని అంటే, స్వామి మీరు సమస్త ఐశ్వర్యాలకి మీరే మీ ఆధీనంలో ఉన్నా కూడా మీరు ఎందుకు ఇలాగా మన పడుకొని ఉంటారు అని అడుగుతుందన్నమాట. అడగగానే శ్రీ మహావిష్ణువు ఏమంటారంటే, దేవి నేను నిద్రించను, నాది యోగ నిద్ర, నేను నిద్రిస్తున్నట్టు కనిపిస్తున్నా కూడా నేను ఆ సమస్త సృష్టిని నడిపిస్తూ ఉంటాను, నేను నిద్రిస్తూ నా లోపల నేను రమిస్తూ ఉంటాను, సమస్తం ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉంటాను. ఈ మర్మాన్ని, ఈ రహస్యాన్ని తెలుసుకుంటున్నటువంటి వాళ్ళు చాలా గొప్ప జ్ఞానాన్ని పొందుతారు, సుశర్మలాగా గొప్ప స్థితికి వెళ్తారని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పి భగవంతుడు ఏం చెప్తారంటే, దేవి ఆ అయితే లక్ష్మీదేవి అడుగుతుంది, ఎవరు ఆ సుశర్మ, ఏంటి అతని యొక్క వృత్తాంతం అంటే, ఆ,
భగవంతుడు చెప్తాడు ఈయన మన ఈ సుశర్మ ఒక సద్బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి కానీ బ్రాహ్మణ్యాన్ని పాటించలేదు. వ్యసనపరుడైపోయి మద్య మాంసాలు సేవిస్తూ చాలా విచ్చలవిడిగా జీవించేశాడు. జీవించిన తర్వాత ఒక సమయంలో శరీరం వదిలిపెట్టిన తర్వాత నరకలోకాలకు వెళ్ళి నరక బాధలన్నీ భరించిన తర్వాత ఒక ఎద్దులాగా జన్మించడం జరిగింది. ఆ ఎద్దుని ఒక అవిటి వాడు, అంటే కాలు సరిగా లేనటువంటి వాడు కొనుక్కోవడం జరిగింది. అతను ఈ ఎద్దు ఎక్కి అన్ని చోట్ల ప్రయాణిస్తుండేవాడు. ఓ రోజు ఈ ఎద్దు కొండ ప్రాంతం ఎక్కుతూ ఎక్కుతూ జారి కింద పడిపోయి చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత అక్కడికి చాలా మంది అయ్యో ఎద్దు చనిపోయిందని వచ్చి చూస్తూ చూస్తూ అందులో నుండి ఒక వేశ్య స్త్రీ, అయ్యో పాపం ఈ ఎద్దు చనిపోయిందా, ఈ ఎద్దు చనిపోయి ఎక్కడున్నా కూడా నా జీవితంలో నేను చేసుకున్నటువంటి పుణ్యఫలం కొంత ఈ ఎద్దుకి సంప్రాప్తించాలి, ఆ పుణ్యఫలం ద్వారా ఈ ఎద్దు మంచి లోకాలకు వెళ్ళాలని చెప్పేసి ఆవిడ సంకల్పం చేస్తుంది అనమాట. ఒక వేశ్య స్త్రీ చేసినంత మాత్రం చేత ఈ ఎద్దు ఎప్పుడైతే యమలోకానికి వెళ్తుందో అప్పుడు ఈ ఎద్దుకి విశేషమైనటువంటి పుణ్యఫలం ఉంటుంది. అంత క్రితం జన్మలో సుశర్మగా ఉన్నప్పుడు పాపాలు చేసుకున్నాడు, దానివల్ల ఎద్దులాగా జన్మించాడు. దాని తర్వాత పుణ్యం అనేటువంటిది లేదు. కానీ ఈ వేశ్య స్త్రీ ఇచ్చినటువంటి పుణ్యం ద్వారా అతనికి ఒక గొప్ప సంపన్నుల కుటుంబంలో జన్మించేటటువంటి అవకాశం వచ్చింది. ఒక గొప్ప సంపన్నుల కుటుంబంలో, చక్కటి పండితుల కుటుంబంలో జన్మించిన తర్వాత ఈ ఆ పిల్లవాడు చిన్న వయసులో ఉన్నప్పుడే ఆయనకి పూర్వజన్మ స్మృతి ఉంది. నా పూర్వజన్మలో నేను ఒకప్పుడు సుశర్మని, ఆ తర్వాత సుశర్మగా ఉన్నప్పుడు పాపాలు చేశాను, ఆ తర్వాత ఎద్దులాగా జన్మించాను, చనిపోయిన తర్వాత ఎద్దులాగా జన్మించినప్పుడు నాకు ఒక వేశ్య స్త్రీ తన పుణ్యాన్ని ధారపోసింది అని తెలుసుకుంటాడు చిన్న వయసులో. తెలుసుకొని ఆ వేశ్య స్త్రీ ఎక్కడుందని వెతుక్కుంటూ ఆవిడ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆవిడ పాపం వృద్ధురాలు అయిపోతుంది. అప్పటికి వృద్ధురాలు అయిపోయిన తర్వాత ఆవిడని అడుగుతాడు, అమ్మా నేనెవరో తెలుసా మీకు? మీ మీ యొక్క కృప వల్ల నేను ఈరోజు ఒక గొప్ప కుటుంబంలో జన్మించానని చెప్తాడు. చెప్పగానే ఎవరినైనా నువ్వు, నేను నీకు ఎప్పుడు సహాయం చేసినటువంటి విషయమే నాకు తెలియదంటే ఈ అబ్బాయి ఏం చెప్తాడంటే, తల్లి నేను క్రితం జన్మలో చనిపోయినప్పుడు మీరు మీ యొక్క పుణ్యాన్ని నాకు ధారపోశారు. ఆ పుణ్యం వల్ల నేను ఒక గొప్ప కుటుంబంలో జన్మించేటటువంటి అవకాశం దక్కింది నాకు. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే, మీరు ఏం పుణ్యం చేయడం వల్ల ఇంకొక వ్యక్తికి మీరు పుణ్యం ధారపోసేటటువంటి శక్తి మీకు వచ్చింది అని అడుగుతాడు అనమాట. అడగగానే ఆ వేశ్య స్త్రీ, వృద్ధురాలైనటువంటి ఆ వేశ్య స్త్రీ ఏం చెప్తుంటే, నాయనా నేను నా జీవితంలో ఏం పుణ్యం చేశానో నాకు తెలియదు, మా వంశపారంపరంగా ఈ వృత్తి వస్తుంది, నేను చేస్తున్నాను. కానీ నా దగ్గర ఒక చిలుక ఉందయ్యా, ఈ చిలుక ప్రతిరోజు కొన్ని మంత్రాల్ని చదువుతుంటుంది. అది చదువుతున్న మంత్రాల్ని వింటూ నేను కూడా ప్రతిరోజు ఆ మంత్రాల్ని చదువుతూ ఉంటాను. బహుశా దాని వల్ల నాకు ఇంత పుణ్యం సంతరించిందేమో అని చెప్తుంది అనమాట. చెప్పగానే ఇద్దరు చిలుకని అడుగుతారు, చిలుక చిలుక నీకెక్కడి, నువ్వు ఎలా నేర్చుకున్నావు ఈ మంత్రాలని అడుగుతారు. అడగగానే చిలుక ఏం చెప్తానంటే, నేను పూర్వజన్మలో ఒక విద్వాంసుని, నా విద్వాంస గర్వాన్ని ప్రదర్శిస్తూ మిగతా పండితులు నేను హేళన చేస్తూ చులకన చేస్తూ ఉండేవాడిని. నేను విద్వాంసుడు అనే గర్వంతో అలాగా నేను ఇతరులని అవమానించడం వల్ల నేను చాలా నరక బాధలు అనుభవించాల్సి వచ్చింది. తర్వాత నేను మళ్ళీ ఒక మనుషుడిగా జన్మించిన తర్వాత ఒక సద్గురువుని అవమానించిన తర్వాత నేను పాండిత్యం నేర్చుకున్నాను, కానీ ఒక సద్గురువుని అవమానించడం వల్ల నాకు ఈ చిలక జన్మ రావడం జరిగింది. అయితే నేను చిలక జన్మ ఎత్తిన తర్వాత నన్ను ఒక ఋషీశ్వరుడు అడవిలో పట్టుకొని నన్ను పెంచుకున్నాడు. ఆయన ఆశ్రమంలో ఉన్నప్పుడు నేను వాళ్ళ ఆశ్రమంలో ప్రతిరోజు కూడా పిల్లలు భగవద్గీతలోని మొదటి అధ్యాయం చదువుతుండేవారు. అది వింటూ నాకు కూడా అది కంఠస్థమైపోయింది. నేను అది నేను దాన్ని ప్రతిరోజు కూడా వల్లి వేస్తూ ఉంటాను. ఓసారి ఒక బోయవాడు ఆ ఋషీశ్వరుడి ఆశ్రమం నుండి నన్ను దొంగలించాడు. ఆ బోయవాడు ఈ వేశ్య స్త్రీ దగ్గరికి విటుడుగా ఒకసారి వచ్చినప్పుడు ఈవిడ వాడి దగ్గర నుండి నన్ను తీసుకుంది. అప్పుడు నేను ఈ వేశ్య స్త్రీ దగ్గర ఉంటున్నాను. అదయ్య నా జీవిత వృత్తాంతం. నేను ప్రతిరోజు కూడా భగవద్గీత మొదటి అధ్యాయాన్ని పారాయణ చేస్తుంటాను. ఆ అధ్యాయంలోని శ్లోకాలు ఈ వేశ్య స్త్రీ విని నేర్చుకొని ఈవిడ కూడా పారాయణ చేసింది. అలా పారాయణ చేయడం వల్ల ఈవిడ వేశ్య వృత్తి చేసినప్పటికీ కూడా ఈమెకు తెలియకుండానే ఈవిడ ఖాతాలో చాలా గొప్ప
గొప్ప పుణ్యం సమకూరిందయ్యా, ఈవిడికి ఇదే చిట్ట చివరి జన్మ, నీకు కూడా ఇదే చిట్ట చివరి జన్మ, నాకు కూడా ఇదే చిట్ట చివరి జన్మ. అదయ్యా ఈ భగవద్గీతలోని మొదటి అధ్యాయంకి ఉన్నటువంటి గొప్ప శక్తి. ఇది ఎవరైతే అధ్యయనం చేస్తారో వింటారో, ఇది మొత్తం అధ్యాయం కాకపోయినా కొద్దిగా ఒక ఒక లైన్ చదివినా, ఒక శ్లోకం చదివినా కూడా వాళ్ళకి గొప్ప ఫలితం వస్తుంది అని చెప్పి ఆ చిలుక చెప్తుందన్నమాట. ఈ వృత్తాంతము, ఈ ఫలశ్రుతి, ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ఫలశ్రుతి, భగవద్గీత గురించిన ఫలశ్రుతి పద్మపురాణంలో ఉందన్నమాట. అయితే భగవంతుడు ఏమంటారంటే, ఈ భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. ఈ 18 అధ్యాయాల్లో మొదటి 5 అధ్యాయాలు తన యొక్క శిరస్సులు, అలాగే తర్వాత 10 అధ్యాయాలు తన యొక్క భుజస్కంధాలు, తర్వాత 16వ అధ్యాయము ఆయన యొక్క ఉదర భాగం అంటే కడుపు, తర్వాత మిగతా 2 అధ్యాయాలు తన యొక్క పాదములు. ఇలాగా 18 అధ్యాయాలు తానే అయి ఉన్నాడనమాట ఈ భగవద్గీతలో భగవంతుడు. సో ఇది ఎవరెవరైతే నేర్చుకోవడానికి వినడానికి ప్రయత్నం చేస్తుంటారో భగవంతుని యొక్క ప్రత్యక్షత వాళ్ళ జీవితంలో స్పష్టంగా మెల్లమెల్లగా గోచరిస్తూ ఉంటుందన్నమాట. అది భగవద్గీత యొక్క ఫలితము. విన్నంత మాత్రం చేత అది దక్కుతుంది. సో మీరు వినండి, వినడానికి మీ కుటుంబ సభ్యులని, మిత్రులను కూడా ప్రోత్సహించండి. అలాగా ఇంకొకరికి కూడా వినేటటువంటి అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. సో రేపు మనము అద్భుతమైనటువంటి ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగాన్ని నేర్చుకుందాం. ఓకే, సో ప్రభావతి మాతాజీ మీకు ఏంటి ప్రశ్న అండ్ రేస్ చేసి పెట్టారు? కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మీకు కూడా. ఆ అర్జునుడికి గీతామృత సారం ఆయన చెప్తే మీరు మాకందరికి దాని ఫలశ్రుతి చెప్పి అన్ని చెప్పి మొదటి నుంచి అసలు ఎంత అద్భుతంగా చెప్పారంటే అరటిపండు పోల్చినట్టు మాకు హృదయంలో ముద్రించుకునేటట్టు చాలా విపులంగా చెప్పినందుకు కృతజ్ఞతలు ప్రభుజీ. చాలా చాలా కృతజ్ఞతలు ప్రభుజీ. రాధాకృష్ణ బ్లెస్సింగ్స్ ఉండాలి, గురు బ్లెస్సింగ్స్ ఉండాలి ప్రభుజీ మీకు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మదే. హరే కృష్ణ. థ్యాంక్ యూ. చాలా చాలా సంతోషం, అందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జయశ్రీ మాతాజీ చెప్పండి, మీకేం ప్రశ్న ఉందా? లేదు ప్రభుజీ, కృష్ణ మీద అదే పాదవు యదవు అది ఉంది కదా ప్రభుజీ శ్లోకం. ఏది మాతాజీ? కృష్ణ మీద అదే పాదాలు భుజాలు అని శ్లోకం ఉంది కదా ప్రభుజీ, అది గుర్తు రావడం లేదు. భాగవతంలో ఉంటుంది. మన పద్మపురాణంలో భాగవతం గురించి ఆయన ద్వాదశ స్కందాలు, ఆయన యొక్క శిరస్సు, అలాగే చేతులు, కాలు అని ఉంటుంది అనమాట. పాదవు యదవు ఏదో ఉంది ప్రభుజీ, నాకు గుర్తు రావడం. హరే కృష్ణ. అదే అది మీరు చెప్తుంటే గుర్తొచ్చింది ప్రభుజీ. అది సంతోషం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మళ్ళీ థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. శుభాకాంక్షలు ప్రభుజీ, ఏకాదశి శుభాకాంక్షలు. మీకు కూడా ఏకాదశి శుభాకాంక్షలు. సో మళ్ళీ మనం రేపు సాయంకాలం 8 గంటలకి కలుసుకుందాం. ఈరోజు మొదటి రోజు కాబట్టి కొద్దిగా ఎక్కువసేపు మనము సమయాన్ని వెచ్చించాము. రేపటి నుండి మనం ఖచ్చితంగా 8 నుండి 9 లోపు మన క్లాస్ ముగించుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు 1 గంట మీ జీవితంలో ఉన్నటువంటి విజయానికి విజయ గంట మోగిస్తుంది. మీ జీవితంలో ప్రతిరోజు 1 గంట భగవద్గీత మీ జీవితంలో విజయ గంట మోగిస్తుంది. ఓకే, ఇది గుర్తు పెట్టుకోండి. ప్రతిరోజు వినడానికి 8 గంటలకి కలుసుకుందాం. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీల ప్రభుపాదికి జై, అనంత కోటి వైష్ణవ వృందికి జై. సో ఎవరెవరైతే ఈరోజు క్లాస్ విన్నారో భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు వాళ్ళకి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరెవరైతే ఈరోజు ఉన్నారో వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏ ఏ ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవ్వాలని, వాళ్ళ జీవితంలో చక్కటి విజయపదం వైపు ప్రయాణించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ.